మహాభారత యుద్ధం 3138 బీసీఈలో జరిగిందని చెప్పే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గుప్తుల కాలం 82 బీసీఈలో ముగిసింది. అంటే మహాభారత కాలం నుంచి గుప్తుల వరకు 3056 సంవత్సరాల చరిత్ర జరిగింది. 82 బీసీఈ నుంచి భరతఖండంలో ఎన్నో మార్పులు జరిగాయి. సమ్రాట్ విక్రమాదిత్య అఖండ భరత ఖండాన్ని పాలించాడు. ఎవరి సమ్రాట్ విక్రమాదిత్య? మన చరిత్ర పుస్తకాల్లో ఈ మహానుభావుడి గురించి ఒక్క పదం కూడా ఎందుకు కనిపించదు? అసలు విక్రమాదిత్యే లేడని మన సూడో హిస్టోరియన్స్ పనిగట్టుకుని ఇప్పటికీ ఎందుకు ప్రచారం చేస్తారు? వీటన్నిటికీ సమాధానమే ఈ ఎపిసోడ్స్. మన చరిత్ర పాఠ్య పుస్తకాలు ఎంత గొప్పవంటే అసలు మన దేశం రియల్ హిస్టరీ మచ్చుకు కూడా కనిపించనంత గొప్పవి. ప్రపంచంలో ఏ దేశమైనా ఆ దేశం ఎంత దౌర్భాగ్యపు దేశమైనా సరే మన దేశం చాలా గొప్పది అని అక్కడి పిల్లల్లో దేశభక్తిని నింపే పాఠాలు, వీరుల కథలు చెప్తారు. కానీ మన భరతఖండం చేసుకున్న పాపం ఏమిటో గాని ప్రపంచంలో సుసంపన్నమైన చరిత్ర మనదే. ఒకప్పుడు ప్రపంచానికే నాగరికత నేర్పిన దేశం భరతఖండం. వేదభూమి, రత్నగర్భ. కానీ ఆ సుసంపన్న ఉజ్వల చరిత్ర గురించి మన పాఠ్యపుస్తకాల్లో ఒక్కటంటే ఒక్క పాఠం కూడా సరిగ్గా ఉండదు. బదులుగా భారతదేశానికి అసలు చరిత్రే లేదన్నట్టు చెప్తుంటారు. అలా మన చరిత్ర పుస్తకాల్లో కనుమరుగైపోయిన అత్యంత ముఖ్యమైన చరిత్ర సమ్రాట్ విక్రమాదిత్య. సమ్రాట్ విక్రమాదిత్య చక్రవర్తి మాత్రమే కాదు, ఒక శక పురుషుడు. ఒక కొత్త కాల పటాన్ని ఆధునిక చరిత్రలో మొట్టమొదటి ఖచ్చితమైన ఆధునికమైన క్యాలెండర్ని సృష్టించిన కాలజ్ఞాని. భరతఖండాన్ని ఏక ఛత్రాధిపత్యం కిందకు తీసుకువచ్చిన రియల్ హీరో. అరేబియా దేశాల వరకు శాసించిన గ్రేట్ వారియర్. అలాంటి విక్రమాదిత్య ది గ్రేట్ చరిత్రను మన పుస్తకాల్లో ఎందుకు మాయం చేశారు? దాని వెనుక ఉన్న దారుణమైన ఆలోచనలు ఏమిటి? ఇది తెలియాలంటే ముందు విక్రమాదిత్య వంశం నుంచి మొదలు పెట్టాలి. మనం గుప్తుల ఎపిసోడ్స్ లో ఒక విషయం చెప్పుకున్నాం. గుప్తరాజులు సూర్యవంశ క్షత్రియులు కాబట్టి వారి ఆరాధ్య దైవం ఆదిత్యుడు. అందువల్ల ప్రతి గుప్తరాజుకి ఆదిత్య పేరుతో ఒక బిరుదు ఉంది. అలా గుప్తరాజుల్లోనే మహావీరుడైన రెండో చంద్రగుప్తుడి బిరుదు విక్రమాదిత్య. ఆ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఈ సమ్రాట్ విక్రమాదిత్యుడు ఒకరేనని, ఈ విక్రమాదిత్యుడి కాలానికి ఆనాటి గుప్తుల కాలాన్ని తెచ్చి ఆ చరిత్ర మొత్తాన్ని భ్రష్టు పట్టించారు. గుప్తుల రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడు సమ్రాట్ విక్రమాదిత్యుడు ఒక్కరు కానే కాదు. అది మన పుస్తకాల్లో కనిపించే అతి పెద్ద బ్లండర్. మరి విక్రమాదిత్యుడు ఎవరు? సమ్రాట్ విక్రమాదిత్య చరిత్రకు అతి ముఖ్యమైన ఆధారాలు కాళిదాసు రచనలు, కల్హణుడి రాజతరంగిణి, వరాహమిహిర గ్రంథాలు, భవిష్య పురాణం. వీటన్నిటినీ పరిశోధించి విక్రమాదిత్య కాలాన్ని ఖచ్చితంగా చెప్పిన కోట వెంకటాచలం గారి ది హిస్టరీ ఆఫ్ విక్రమాదిత్య గ్రంథం. వీటన్నిటికీ మించి ఇప్పటికీ టీవీగా నిల్చున్న ధ్రువస్తంభ లేదా కుతుబ్ మినార్. ఇవి విక్రమాదిత్య స్వర్ణయుగానికి అద్భుతమైన తిరుగులేని సాక్ష్యాలు. వీటితో పాటు భవిష్య పురాణంలో 3వ పర్వంలో 4వ కాండలో 12 నుంచి 46 శ్లోకాల్లో విక్రమాదిత్యుడి వంశంలోని రాజుల పేర్లన్నీ ఉన్నాయి. భవిష్య పురాణం ఇతర చారిత్రక గ్రంథాల ప్రకారం విక్రమాదిత్య వంశం అగ్ని వంశం. అగ్నిదేవుడిని ఆరాధించే వంశంగా ఈ వంశం ప్రఖ్యాతి చెందింది. అగ్నివంశం చక్రవర్తుల్లో వేద పండితులు కూడా ఉన్నారు. ఈ అగ్నివంశాన్నే బ్రహ్మక్షత్ర వంశం అని కూడా పిలిచేవారు. వైదిక ధర్మాన్ని ఊపిరిలా భావించిన వంశాలువి. అందుకే ఈ వంశీకులు మన సెక్యులర్ హిస్టోరియన్లకు నచ్చలేదు. అందువల్లే ఏకంగా వారి చరిత్రలనే లేపేశారు. ఉత్తరాదిలో ఇప్పటికీ ఈ బ్రహ్మక్షత్ర వంశీకులు ఉన్నారు. ఈ అగ్నివంశానికి మూల పురుషులు 4. వారిలో మొదటివారు ప్రమర. ఈ ప్రమర వంశానికి చెందినవాడే సమ్రాట్ విక్రమాదిత్య. రెండోవారు చయహాని. వారినే ఇప్పుడు చౌహాన్స్ అని పిలుస్తున్నాం. మూడోవారు శుక్ల. ఈ వంశీకులే చాళక్యులయ్యారు. 4వవారు పరిహార. వీరికి ఒక వేద పండితుడు గురువుగా ఉండేవాడు. భరతఖండంపై విదేశీ దురాక్రమణదారుల ఉన్మాదాలకు అతను చెలించిపోయాడు. అప్పుడే ఈ 4 రాజులను నలుదిక్కులా ధర్మ సంస్థాపన చెయ్యాలని కోరాడు. ఇప్పటి రాజస్థాన్లోని అబూ పర్వతం అసలు పేరు అర్బుద పర్వతం. అది ఒక చారిత్రక ఘట్టానికి సాక్ష్యమైంది. ఆ పర్వతంపై అగ్నివంశ క్షత్రియులు తమ రాజగురువు ముందు ప్రతిజ్ఞ చేశారు. ఈ 4 వేరువేరు రాజ్యాలను పాలించారు.
వీరు పాలించిన కాలాలు భవిష్య పురాణంలో స్పష్టంగా ఉంది. ఆ కాలాలను చెప్పే శ్లోకంలోని సంవత్సరం ఇదే. సప్తవింశతి శతే వర్షే అంటే 2710 అని అర్థం. కలిశకంలో 2710 అంటే మన లెక్క ప్రకారం 392 BCE అని అర్థం. ఈ కాలంలో అగ్నివంశానికి చెందిన ఈ నలుగురు రాజులు పాలించారు. అంటే శాతవాహనుల చివరి రాజుల సమయం నుంచి గుప్తుల కాలం వరకు వీరు చిన్న చిన్న రాజ్యాలను పాలించారన్నమాట. గుప్తులకు వీరు సామంతులు, సన్నిహితులు. వీరిలో ప్రమరరాజు అవంతి రాజ్యంలో అంబావతి నగరం కేంద్రంగా పాలించాడు. ఈ అంబావతి నగరమే నేటి ఉజ్జయిని. ఆ తర్వాత కాలంలో విక్రమాదిత్య రాజధాని ఉజ్జయినే. ఇప్పటి బెంగాల్ ప్రాంతంలో కలింజరపురం నగరం కేంద్రంగా ఒక చిన్న రాజ్యాన్ని పరిహార రాజులు పాలించారు. రాజపుత్రులకు నిలయమైన ఇప్పటి రాజస్థాన్లో అజ్మీర్ నగరాన్ని ఈ చైహానీ రాజులు పాలించారు. అజ్మీర నగరం అభివృద్ధి చెందింది ఈ చైహానీ రాజుల కాలంలోనే. ఇక చివరివాడు చాళుక్య వంశాన్ని స్థాపించిన శుక్లరాజు. ఇప్పటి గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న ద్వారకను నిర్మించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పాలించారు. వీరే చాళుక్యులయ్యారు. వీరంతా నాటి గుప్తులకు సన్నిహితులుగా ఉండి పాలించిన వారే. అలాగే శకులపై యుద్ధాలకు గుప్తులకు వీరి వంశాలు సహకరించాయి. వీరిలో ప్రమర వంశ రాజులు తమ జీవితమంతా శకులపై యుద్ధాలు చేసి దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కూడా త్యాగం చేశారు. ప్రమరరాజు, అతని కుమారుడైన మహామరుడు, మహామరుడి కుమారుడు దేవాపి, దేవాపి కుమారుడు దేవదూత వీరంతా తక్కువ కాలాలే పాలించి శకులతో జరిగిన యుద్ధాల్లో మరణించారు. ఉజ్జయినిపై శకుల దాడులు తీవ్రంగా ఉండేవి. ఉజ్జయినిని గెలిస్తే సగం భరతఖండాన్ని ఆక్రమించవచ్చని శకుల కుట్ర. ఆ శకులపై యుద్ధాలు చేస్తూ ఉజ్జయినిని కాపాడుకునే ప్రయత్నంలో శకుల ఉన్మాదాలకు, కుట్రలకు ప్రమరరాజులు వీరమరణం పొందారు. అలా అగ్నివంశంలో ఈ ప్రమర వంశీకుల్లో చాలామంది ఉజ్జయిని నగరాన్ని, మాళ్వ సామ్రాజ్యాన్ని విదేశీ అరాచక శక్తుల నుంచి కాపాడేందుకు వీరమరణం పొందారు. 377 BCEలో ప్రమర వంశంలోని 4వ రాజైన దేవదూత మరణించాడు. ఆ తర్వాత 377 BCE నుంచి 142 BCE వరకు అంటే 235 ఏళ్ల పాటు మాళ్వ రాజ్యంతో పాటు మొత్తం అవంతి సామ్రాజ్యాన్ని, ఉజ్జయిని నగరాన్ని కాపాడుకున్నది ఈ ప్రమర వంశీకులే. ఎన్నో యుద్ధాల్లో గుప్తులతో కలిసి పోరాడారు. ఆ తర్వాత 142 BCEలో ప్రమర వంశరాజు గంధర్వసేన. ఇతను గొప్ప వీరుడు. 19 ఏళ్లకే ఇతనిపై రాజ్య రక్షణ బాధ్యత పడింది. ఇతను శకులను తరిమిగొట్టాడు. 142 BCE నుంచి 112 BCE వరకు అంటే 30 ఏళ్ల పాటు మాళ్వ రాజ్యాన్ని శకుల నుంచి కాపాడాడు. అలా గంధర్వసేనుడికి భయపడి శకులు ఉజ్జయిని నుంచి దూరంగా పారిపోయారు. మధ్య భారతాన్ని శకుల నుంచి కాపాడే బాధ్యతను గుప్తులు గంధర్వసేనుడికి అప్పగించారు. గంధర్వసేనుడు కుమారుడు శంఖుడు. 30 ఏళ్ల పాటు మాళ్వరాజ్యాన్ని రక్షించిన గంధర్వసేనుడు తన 49వ ఏట వీరుడైన తన కుమారుడు శంఖుడికి 112 BCEలో మాళ్వరాజ్యాన్ని అప్పగించాడు. 30 ఏళ్ల పాటు నిత్యం యుద్ధాలతోనే గడిచిపోయింది గంధర్వసేనుడి జీవితం. అందుకే ఒక అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని కుటుంబంతో పాటు గంధర్వసేనుడు వానప్రస్థానికి వెళ్ళాడు. కానీ విధిరాత వేరేలా ఉంది. ఉప్పెనలా పడిన శకుల ఉన్మాదాలను శంఖుడు గట్టిగానే ఎదుర్కొన్నాడు. కానీ 101 BCEలో జరిగిన యుద్ధంలో శంఖుడు మరణించాడు. అప్పటికి గుప్త సామ్రాజ్యం కూడా బలహీన స్థితిలో ఉంది. అంటే సుమారు 12 ఏళ్లు మాళ్వరాజ్యాన్ని శంఖుడు కాపాడాడు. ఇలా ప్రమర వంశమంతా శకుల ఆక్రమణల నుంచి భరతఖండాన్ని కాపాడే యజ్ఞంలో సమిధలైన వారే. ఇలాంటి వీరగాథలను మన పాఠ్యపుస్తకాల్లో ఖచ్చితంగా చెప్పాలి కదా. శంఖుడు మరణించిన అదే సమయానికి తన 62వ ఏట గంధర్వసేనుడికి ఒక మహావీరుడు జన్మించాడు. అతనే సమ్రాట్ విక్రమాదిత్య. శంఖుడు వీరమరణం పొందాక మధ్య భారతానికి గుండెకాయ లాంటి ఉజ్జయినిని శకులు ఆక్రమించారు. కానీ 101 BCEలో గంధర్వసేనుడు తన సైన్యాన్ని మళ్లీ కూడదీసి ఆ 62 ఏళ్ల వయసులోనూ శకులను తరిమేసి ఉజ్జయినిని కాపాడాడు. విక్రమాదిత్య పుట్టిన సంవత్సరంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అతని పుట్టిన కాలాన్ని భవిష్య పురాణం స్పష్టంగా వివరించింది. విక్రమాదిత్య పుట్టిన సంవత్సరాన్ని తెలిపే భవిష్య పురాణంలోని శ్లోకం ఇదే. పూర్ణే త్రింశచ్చతే వర్షే కాలౌ ప్రాప్తే భయంకరే శకానంచ వినాశార్థమార్య ధర్మ వివృద్ధయే జాత శివాజ్ఞాయస్సోపి కైలాసాద్గుహ్యకాలయాత్ విక్రమాదిత్య నామానాం పితాకృత్వ ముమోదః సబాలోపి మహాప్రాజ్ఞః పితృ మాతృ ప్రియంకర. ఇది
విక్రమాదిత్య జన్మించిన సంవత్సరం, అతని నామకరణానికి సంబంధించి భవిష్య పురాణం వివరించిన శ్లోకం. ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాం. కలియుగంలో సరిగ్గా 3000 సంవత్సరాలు పూర్తయిన సంవత్సరంలో శకులను నాశనం చేసేందుకు శివుడి ఆశీస్సులతో ఒక మహావీరుడు జన్మించాడు. ఆ వీరుడికి విక్రమాదిత్య అని అతని తండ్రి గంధర్వసేనుడు పేరు పెట్టాడు. కలిశకంలో 3000 అంటే 101 BCE అని అర్థం. ఆ సంవత్సరంలో విక్రమాదిత్యుడు జన్మించాడు. గుప్తుల్లో చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు అంత మహావీరుడు కావాలని గంధర్వసేనుడు తన కుమారుడికి విక్రమాదిత్య అనే పేరు పెట్టాడు. అంతే తప్ప సమ్రాట్ విక్రమాదిత్యకు ఆ పేరు బిరుదు కాదు, తండ్రి నామకరణం రోజున పెట్టిన పేరే. అటు గంధర్వసేనుడు వృద్ధాప్యంలోనూ వ్యూహాత్మకంగా మాళవ రాజ్యాన్ని కాపాడాడు. కానీ తన కుమారుడు విక్రమాదిత్యుణ్ణి మాత్రం తన రాజగురువుతో అరణ్యాలకు పంపాడు. తన బాల్యమంతా అడవుల్లో అజ్ఞాతంగానే సాగింది. గంధర్వసేనుడు తన కుమారుడైన విక్రమాదిత్యుడికి సకల విద్యలు నేర్పించాడు. విక్రమాదిత్యను ఒక బ్రహ్మాస్త్రంలా తయారు చేశాడు. 84 BCE నాటికి విక్రమాదిత్య వయసు 17 ఏళ్లు. అప్పటికే అతని తండ్రి గంధర్వసేనుడు వృద్ధుడయ్యాడు. అప్పటికే గుప్త సామ్రాజ్యం కూడా పతనమైంది. దురాక్రమణదారులకు అవకాశం దొరికింది. అటు శకులు, మరోవైపు విదేశీ మ్లేచ్చులు భరతఖండాన్ని ఆక్రమించేందుకు భారీ సైన్యాలతో సిద్ధమయ్యారు. గుప్తుల పతనం తర్వాత రాజకీయాల్లో అస్థిరత ప్రారంభమైంది. చిన్న చిన్న రాజ్యాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. ఆనాడు విక్రమాదిత్యుడు లేకపోతే భరతఖండం ఏనాడో బానిస దేశం అయ్యేది. అలాంటి దారుణ స్థితి నుంచి భరతఖండాన్ని రక్షించిన సమ్రాట్ విక్రమాదిత్య లాంటి చక్రవర్తుల గురించి మన చరిత్ర పుస్తకాల్లో పాఠాలు లేకపోవడం దారుణం. శకులు ఒక్కో రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్న సమయం అది. భరతఖండం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా అరాచకాలు, అత్యాచారాలు, దోపిడీలు. 17 ఏళ్ల చిన్న వయసుకే మహాశక్తివంతుడైన విక్రమాదిత్యుడు అంత చిన్న వయసులోనే శకులపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. మొట్టమొదటగా తమ ఉజ్జయిని రాజ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. శకుల వల్ల రాజ్యాలు కోల్పోయిన రాజులంతా విక్రమాదిత్య వృద్ధుడైన గంధర్వసేనుడితో చేరారు. అలా 17 ఏళ్ల వయసులోనే 84 BCEలో ఉప్పెనల శకులపై దాడి చేసి శక అనే పేరు మళ్లీ వినిపించకుండా దొరికిన వారిని దొరికినట్టు సంహరించాడు విక్రమాదిత్యుడు. ఆ యుద్ధంలో ప్రళయకాల రుద్రుడిలా విక్రమాదిత్యుడు తాండవం చేశాడు. ఈ ఊహించిన ప్రళయానికి శకులు వణికిపోయారు. ఉజ్జయినిలో మళ్లీ అగ్నివంశానికి చెందిన ప్రమర వంశీకుల కీర్తి పతాకం ఎగిరింది. అలా భరతఖండంలో శకుల శకాన్ని ముగించేశాడు విక్రమాదిత్యుడు. మిగిలిన శకులు తలో దిక్కు పారిపోయారు. అందుకే శక వంశాన్ని నాశనం చేసిన విక్రముడిని శకారి అని పిలుస్తారు. అక్కడితో మళ్లీ శకులు భరతఖండం వైపు చూసే ధైర్యం కూడా చేయలేదు. 82 BCEలో మగధ సామ్రాజ్య అధిపతి, గుప్త సామ్రాజ్యంలో చివరి చక్రవర్తి అయిన రెండో కుమారగుప్తుడు యుద్ధ గాయాల వల్ల మరణించాడు. గుప్త సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయింది. అప్పటికి విక్రమాదిత్యకు 19 ఏళ్లు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. శకుల పీడను విక్రమాదిత్యుడు వదిలించిన మగధ సింహాసనం కోసం కొందరు రాజకీయ కుట్రలు ప్రారంభించారు. ఎటి నుంచి శత్రువులు ఎలా దాడి చేస్తారో తెలియదు. అందుకే గంధర్వసేనుడు విక్రమాదిత్యకు 19 ఏళ్ల వయసులోనే ఉజ్జయిని చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు. అప్పటి వరకు ఉజ్జయిని రాజ్యంలో కొంత భాగాన్ని గంధర్వసేనుడు పాలించేవాడు. ఆ ప్రాంతాన్ని మాళ్వా రాష్ట్ర అనేవారు. అలా మాళ్వ రాజ్య చక్రవర్తిగా అత్యంత అస్థిరత, భయానక పరిస్థితుల మధ్య అగ్నివంశ క్షత్రియుడైన విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అలా 19 ఏళ్లకే విక్రమాదిత్య భుజాలపై అతి పెద్ద బాధ్యతలు పడ్డాయి. కానీ భయం అంటే ఏమిటో తెలియని వీరుడు, మహాకాళేశ్వరుడు భక్తుడు అయిన విక్రమాదిత్యుడు తన వీరత్వాన్ని 19వ ఏట నుంచే చూపించాడు. మొదట ఉజ్జయిని నుంచే మొదలుపెట్టాడు. శకులు ఉన్నారన్న ధైర్యంతో అవంతి రాజ్యాన్ని ఆక్రమించాలని చూసిన శత్రురాజులను 19 ఏళ్ల వయసులోనే విక్రమాదిత్యుడు సంహరించాడు. ఉజ్జయిని కేంద్రంగా అవంతి రాజ్యం అంతటిని మాళ్వ సామ్రాజ్యం కిందకు తెచ్చాడు. 82 BCE నుంచి సామాన్య శకంలో 19వ సంవత్సరం వరకు, అంటే 19 CE వరకు 100 ఏళ్లు సంపూర్ణంగా పాలించిన ఏకైక భారత చక్రవర్తి విక్రమాదిత్య మాత్రమే. అంటే విక్రమాదిత్యుడు జీవించిన కాలం 119 ఏళ్లు.
ఉజ్జయిని నగరం కేంద్రంగా మాళ్వ రాజ్యాన్ని కాపాడుకున్న గంధర్వసేనుడి గురించి కూడా చెప్పుకున్నాం. ఆ గంధర్వసేనుడి కుమారుడే సమ్రాట్ విక్రమాదిత్య. విక్రమాదిత్య తల్లిగారి పేరు వీరమతి. 82 BCEలో విక్రమాదిత్యుడు ఉజ్జయిని కేంద్రంగా మాళ్వ రాజ్యానికి 19 ఏళ్ల వయసులోనే పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ చిన్న వయసులోనే శక వంశాన్ని నాశనం చేసి భరతఖండాన్ని దురాక్రమణల నుంచి కాపాడాడు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విక్రమాదిత్య కాలం ఉజ్వలంగా ఉండేది. విక్రమాదిత్యుడు అఖండ భారతంతో పాటు అరేబియా దేశాల వరకు పాలించాడన్నది నిజం. ఇది ఏదో గాలిమాటగా చెప్పిన విషయం కాదు, ఆధారాలున్నాయి. 58 BCE నాటికి భారత్ నలుమూలలా దాడులు చేస్తున్న ప్రతి విదేశీ దురాక్రమణదారులను విక్రముడు తరిమేశాడు. 58 BCE నాటికి విక్రమాదిత్య ఆ సేతు హిమాచలం అంటే అటు నేపాల్ సహా హిమాలయాల నుంచి ఇటు రామేశ్వరం వరకు మొత్తం భరతఖండాన్ని పాలించాడు. దేశాన్ని ఏక ఛత్రం కిందకు తెచ్చిన సాటిలేని వీరుడు విక్రమాదిత్య. వైదిక ధర్మాన్ని సుస్థిరంగా నిలబెట్టిన కారణజన్ముడు విక్రమాదిత్య. విక్రమాదిత్య కాలంలోనే వరాహమిహిరుతో పాటు ఉన్న నవరత్నాలతో విజ్ఞాన స్వర్ణయుగం నడిచింది. సమ్రాట్ విక్రమాదిత్య అర్ధాంగి వీరలక్ష్మీదేవి. ఆమె అజయ మేరను పాలిస్తున్న చయహాని రాజు అజయుడి కుమార్తె. నాటి అజయమేరే ఇప్పటి అజ్మీర్. ఆ తర్వాత మామగారి కోరిక మేరకు అజ్మీర్ను కూడా విక్రమాదిత్యుడే పాలించాడు. అఖండ భారతాన్ని పాలించిన విక్రముడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. మన భరతఖండ చక్రవర్తులు ఏనాడు విదేశాలను ఆక్రమించలేదు, రాజధర్మం తప్పలేదు. విక్రమాదిత్యుడు కూడా ఇప్పటి ఎడారి దేశాలను ఆక్రమించలేదు. వారే ఎర్ర తివాచి పరిచి తమను పాలించమని విక్రమాదిత్యును వేడుకున్నారు. మన వైదిక మూలాలను అన్వేషించి వాటికి సుస్థిర స్థానాలు కల్పించాలని విక్రమాదిత్య అనుకున్నాడు. అందులో భాగంగానే శ్రీరాముడు జన్మించిన అయోధ్యను అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత వైదిక ధర్మాన్ని, భరతఖండ ఉజ్వల చరిత్రను విస్తరించేందుకు అన్వేషణ చేశాడు. అప్పుడు ఆయన అన్వేషిస్తూ వెళ్ళినది ఒక అద్భుతం గురించి. ఆ అద్భుతాన్ని వివరించే శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం. హరిహరేశ్వర మహత్యం అనే ఒక ప్రాచీన సంస్కృత గ్రంథంలో ఈ శ్లోకం ఉంటుంది. ఏకం పాదం గయాయంతు మఖాయంతు ద్వితీయకం తృతీయకం స్థాపితం దివ్యం ముక్తై శుక్లస్య సన్నిధౌ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు పాదముద్రలు ఈ భూలోకంపై 3 చోట్ల ఉన్నాయి. ఏకం పాదం గయాయంతు అంటే ఒక పాదం గయలో ఉంది. మఖాయంతు ద్వితీయకం అరేబియాలో ఉన్న మఖా అనే ప్రాంతంలో 2వ పాదముద్ర ఉంది. 3వది శుక్లతీర్థంలో ఉంది. శుక్లతీర్థం అంటే ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉన్న అవెబురి ప్రాంతంలో ఏ కాలం నాటివో తెలియని పాదాల ముద్రలు, అక్కడ ఉన్న శిలలు కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఇప్పటికీ మిస్టీరియస్గా ఉన్నాయి. అవి ఏనాటివో ఆర్కియాలజిస్టులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ ఆనాడు విక్రమాదిత్యుడు అరేబియాలో ఉన్న మఖా ప్రాంతానికి విష్ణు పాదముద్రను దర్శించేందుకే వెళ్ళాడా? అక్కడి ప్రజలను రక్షించేందుకు విక్రమాదిత్యుడి రూపంలో హరిహరులే దారి చూపించారా అన్నది మిస్టరీ. కానీ అప్పటి మఖా ఇప్పటి మక్కా ప్రాంతం వరకు విక్రమాదిత్యుడు వెళ్ళాడన్నది మాత్రం సత్యం. ఎందుకంటే ఎడారి దేశాలను పాలించినా ఎదురు ఖర్చే తప్ప విక్రమాదిత్యుడికి ఏ ఉపయోగం లేదు. మట్టి ఇసుక తప్ప అక్కడేమీ లేదని విక్రమాదిత్యకు దారిలోనే తెలిసిపోయింది. శకులు, హూణులు, విదేశీ మ్లేచ్చులు దారి పొడుగునా ఎడారి దేశాల్లో అరాచకాలు సృష్టించారు. ఆ అరేబియా ప్రాంతంలో అప్పటి వరకు ఉన్న సామాన్య పారసిక ప్రజలు, ప్యాగన్ ప్రజలు అంధకారంలో మగ్గిపోతున్నారు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఒక కొత్త వెలుగు రూపంలో విక్రమాదిత్యుడు కనిపించాడు. విక్రమాదిత్య ఉద్దేశం ఎడారి దేశాల్లో రాజ్య విస్తరణ కాదు, వైదిక ధర్మ అన్వేషణ. ఇందులో భాగంగానే విక్రమాదిత్యుడు గాంధార దేశమైన ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సౌదీ అరేబియాలో ఉన్న ఇప్పటి మక్కా వరకు ఎడారి ప్రాంతం అంతటినీ 4 ఏళ్ల పాటు పర్యటించాడు. విదేశీ మ్లేచ్చుల దాడులతో దారి పొడుగునా సర్వం కోల్పోయిన ప్రజలే అతనికి కనిపించారు. అక్కడి ప్రజల జీవితాలను, వారి పేదరికాన్ని చూసి విక్రమాదిత్య చెలించిపోయాడు. ఎడారి రాజ్యాలను అభివృద్ధి చేశాడు. అప్పటికి ఇంకా ఇస్లాం మతం రాలేదు. అంటే ఇదంతా ప్రీ ఇస్లామిక్ హిస్టరీ అన్నమాట. అప్పటికి అక్కడ ఉన్న అరబ్బీ ప్రజల్లో ఎక్కువ మంది పారసీకులు, ప్యాగన్ సంస్కృతుల ప్రజలు. ఇప్పటికీ యూరోప్లో కొద్ది సంఖ్యలో ఉన్న ప్యాగన్ ప్రజల ఆరాధ్య దైవాలు రాధాకృష్ణులు,
విష్ణువు, శివుడు వారంతా విగ్రహారాధకులు. జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించే పారసీకులు కూడా విగ్రహారాధకులే. వీరి సంస్కృతి వైదిక సంస్కృతే. అప్పట్లో వారి ప్రధాన భాషలు పారసికం, అరబ్బీ, యవన భాషలు. అక్కడి ప్రజల కోరికతోనే విక్రమాదిత్యుడు దేవాలయాలు కూడా నిర్మించాడు. ఎన్నో విద్యాలయాలు నిర్మించాడని ఎందరో చరిత్రకారులు పరిశోధన చేసి రాసిన పుస్తకాలున్నాయి. భారత్ నుంచి వరాహమిహిర్ లాంటి గొప్ప గొప్ప పండితులు అరబ్ దేశాలకు వెళ్లి వాళ్లకు జ్ఞానం పంచిన ఆధారాలు ఉన్నాయి. అరబ్ దేశాలకు గణితం, విజ్ఞాన శాస్త్రాలు భారత్ పెట్టిన భిక్ష. అరేబియన్ ప్రజలు విక్రమాదిత్యను దేవుడిలా చూశారు. అలా అప్పటికి సౌదీ అరేబియా వరకు విక్రమాదిత్యుడే చక్రవర్తి అయ్యాడు. 600 CE వరకు అరబిక్ దేశాల్లో, ముఖ్యంగా ఇప్పటి మక్కా, మదీనా ప్రాంతాల్లో విక్రమాదిత్యుడినే దేవుడిలా చూశారని చెప్పే ప్రధాన ఆధారం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. టర్కీలోని ఇస్తాంబుల్లో మక్తబ్ ఈ సుల్తానియా అనే ప్రసిద్ధ లైబ్రరీ ఉంది. ఇప్పుడు ఆ ప్రాచీన భవనం గాలతాసురా విద్యా సంస్థ అయింది. అక్కడొక ప్రాచీన లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో అరబ్బులకు సంబంధించిన అతి ప్రాచీన చరిత్ర ప్రతులు దొరుకుతాయి. వాటిలో ఒక ముఖ్యమైన ప్రతి ప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు పిఎన్ వోక్ సంపాదించారు. అదే ప్రాచీన అరబ్ సంకలనం షయర్ ఉల్ ఒకుల్. అసలు ఈ ప్రాచీన గ్రంథం లేనే కొందరు ఇప్పటికీ బుకాయిస్తూ ఉంటారు. ఎందుకంటే విక్రమాదిత్య చరిత్ర బయటకు రావడం వారెవరికి ఇష్టం లేదు. ఎందుకంటే విక్రమాదిత్య చరిత్ర సౌదీ అరేబియా నుంచి భారత్ వరకు భిన్నమైన సంస్కృతులతో ముడిపడి ఉంది. ఆయన చరిత్రను రాయాల్సి వస్తే మొత్తం చరిత్రనే రీరైట్ చేయాల్సి వస్తుంది. అది కొంతమంది భయం. ఈ షయర్ అల్ ఒకుల్ గ్రంథంలో ప్రాచీన మక్కా సంప్రదాయాలన్నీ కవితల రూపంలో పొందుపరిచి ఉంటాయి. ఈ గ్రంథం ప్రకారం ప్రతి ఏటా మక్కాలో ఒకాజ్ పేరిట తిరునాళ్ల సంబరాలు జరిగేవి. ఇప్పటికీ మక్కా దగ్గరలో ఉన్న సౌక్ ఒకాజ్ అనే ఈ ప్రాంతంలో ఆనాటి తిరునాళ్లకు సంబంధించిన ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఈనాటికి కూడా అక్కడ ప్రతి ఏటా వేడుకలు జరుగుతాయి. ఆ తిరునాళ్లలో మార్కెట్లు, మత సంబంధ ఉత్సవాలు, కవితా ఘోష్లు జరిగేవి. ఇదంతా ప్రీ ఇస్లామిక్ టైంలో జరిగిన చరిత్ర. అంటే ఇస్లాం రావడానికి 2 శతాబ్దాల ముందు వరకు జరిగిన చరిత్ర. ప్రాచీన మక్కా చరిత్రను చెప్పే షయర్ ఉల్ ఒకుల్ గ్రంథంలో ఇప్పటి మక్కాకు, సమ్రాట్ విక్రమాదిత్యకు, భారత్కు ఉన్న సత్సంబంధాల మీద చాలా చరిత్రే కనిపిస్తోంది. ఒకాజ్లో జరిగే కవితా సమ్మేళనాల్లో గెలిచిన కవులకు బహుమతులు ఉండేవి. అలా ఆ పోటీల్లో గెలిచిన కవితను బంగారు పళ్ళెంపై ముద్రించి ఇప్పటి కాబా ఆలయం లోపలి ప్రాంగణంలో ప్రదర్శించేవారట. ఇస్లామిక్ కాలం కంటే 165 ఏళ్ల ముందు జిర్హం బింటోయి అనే కవి మక్కాలో ఉండేవాడు. అతని కవిత ఆ ఉత్సవాల్లో గెలిచింది. అతని కవితల్లో ఒకటి సమ్రాట్ విక్రమాదిత్య చక్రవర్తికి సంబంధించినది. షయర్ ఉల్ ఒకుల్ సంకలనంలో 315వ పేజీలో ఈ కవిత ఉన్నట్టు భారతీయ చరిత్రకారుడు పిఎన్ వోక్ గుర్తించారు. ఇందులో ఇక్కడ మనం మార్క్ చేసినటువంటి పేరు సమ్రాట్ విక్రమాదిత్య పేరన్నమాట. ఈ కాపీనే తెలుగులో కూడా కొందరు అనువదించారు. పిఎన్ వోక్ భారత చరిత్రపై చాలా పుస్తకాలు రచించారు. వాటిలో ప్రముఖమైనది తాజ్మహల్ గురించి రాసిన పుస్తకాలు. ఆ తర్వాత సమ్ బ్లండర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టారికల్ రీసెర్చ్ గ్రంథం ప్రఖ్యాతి చెందింది. ఆ పుస్తకంలో ఇస్లామిక్ చరిత్ర మొదలవడానికి 2 శతాబ్దాల ముందు మక్కా ప్రాచీన చరిత్రను వివరించే షయర్ ఉల్ ఒకుల్ సంకలనంలో ఈ కవితను పిఎన్ వోక్ ట్రాన్స్లేట్ చేశారు. ఈ కవిత కాలం సుమారుగా 400 CE ప్రాంతం. అంటే విక్రమాదిత్య పాలించిన 400 ఏళ్ల తర్వాత కూడా అతన్ని గుర్తు చేసుకున్నారంటే ఏ స్థాయిలో ఆయన వారి జీవితాలకు స్వర్ణయుగం చూపించాడో అర్థం చేసుకోవచ్చు. ఆ కవితలో ఏముందంటే, విక్రమాదిత్య మహారాజు హయాంలో జీవించి ఉన్నవారంతా ధన్యులు. ఆయన గొప్ప ఉదారుడు, ప్రజాక్షేమానికి అంకితమైన ప్రభువు. మన దేశం అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న సమయాన మళ్లీ ఉషోదయమే విద్యాసూర్యుడు ప్రకాశించాడంటే అది విక్రమ ప్రభువు ఉపకారమే. విదేశీయులమైన మనపై దయచూపిన మహానుభావుడు విక్రమాదిత్య. తన దేశం నుంచి విద్వాంసులను పంపి ఉదాత్త సంస్కృతిని విస్తరింపచేశారు. ఇలా ఆ కవిత సాగిపోయింది. అసలు ఈ కవితే లేదని, ఆ గ్రంథమే లేదని వాదించేవారు ఉన్నారు. కానీ ప్రాచీన గ్రంథం ఇప్పటికీ టర్కీలో గాలతాసురా లైబ్రరీలో ఉంది. ఈ కవిత ఇస్లామిక్ చరిత్రకు దాదాపు 2 శతాబ్దాల ముందరివాడైన అరబిక్ కవి రాసిన కవిత. అంటే ఆనాడు అరేబియా అంతటా జరిగిన అభివృద్ధి
విక్రమాదిత్యుడి దయే ఆనాడు ఎడారి దేశాల్లో వెలిగిన సంస్కృతి హైందవం, వైదికం. ఇది సమ్రాట్ విక్రమాదిత్యుడి పాలన ఇప్పటి సౌదీ అరేబియా వరకు వ్యాపించిందని చెప్పే గొప్ప సాక్ష్యం. ఇప్పటికీ ఆ బంగారు తాపడం కూడా ఉందని చెప్తారు. కానీ రికార్డ్ చేసిన ఎవిడెన్స్ మాత్రం టర్కీ మ్యూజియంలో భద్రంగా ఇప్పటికీ ఉంది. ఇదంతా ప్రీ ఇస్లామిక్ టైంలో జరిగిన చరిత్ర అని గమనించాలి. విక్రమాదిత్య పాలించిన 82 BCE కాలానికి ఇప్పటి మక్కా, మదీనాలతో సహా అరేబియా అంతటా వైదిక సంస్కృతే ఉండేది. అలా నిర్మించిన దేవాలయాల్లో ఒకటే ఇప్పటి మక్కా ప్రాంతంలో ఉండేదని, అదే భూమిపై ఉన్న రెండో విష్ణుపాద క్షేత్రమని విక్రమాదిత్యుడు గుర్తించాడు. సాధారణంగా ఇంగ్లీష్ వాళ్ళు చెప్తేనే మన వాళ్ళలో చాలా మంది నమ్ముతారు. అందుకే ఒకప్పుడు విక్రమాదిత్య కాలంలో ఎడారి దేశాల్లో వర్ధిల్లినది వైదిక సంస్కృతే అని చెప్పే ఎన్నో చారిత్రక ఆధారాలను ఇంగ్లీష్ చరిత్రకారులే పరిశోధించి పుస్తకాలు రాశారు. వాటిలో ముఖ్యమైనది ట్రావెల్స్ ఇన్ అరేబియా. ఈ పుస్తకాన్ని రచించినది జాన్ లూయిస్ బుఖార్డ్. ఇతను స్విస్ ట్రావెలర్, ప్రఖ్యాత హిస్టోరియన్. ఇతని చరిత్ర పుస్తకాలు చాలా పాపులర్. ఎంతో మంది హిస్టోరియన్స్ కి రిఫరెన్స్లు కూడా. 1784లో జన్మించి 1817లో ఇతను మరణించాడు. జస్ట్ 32 ఏళ్లే బతికిన జాన్ లూయిస్ ఎన్నో గొప్ప చారిత్రక పరిశోధనలు చేశాడు. ఇతని జీవితమంతా ప్రయాణాలతోనే గడిచిపోయింది. ఆయన చారిత్రక ప్రయాణాల్లో ముఖ్యమైనది ఈ ట్రావెల్స్ ఆఫ్ అరేబియా. ఈ గ్రంథం వాల్యూమ్ 1 పుస్తకంలో ఇలా ఉంటుంది. ఇస్లాం మతం రావడానికి ముందు అరేబియా అంతటా విగ్రహారాధనే ఉండేది. అప్పట్లో కాబా అత్యంత పవిత్ర క్షేత్రం. ఇప్పుడు చేస్తున్నట్టే ఇస్లాంకి ముందు కూడా ఇదే రకంగా కాబాలో ప్రదక్షిణలు చేసేవారు. దేవాలయ ప్రాంగణంలో 360 దేవతా విగ్రహాలు వైభవంగా ఉండేవి. ఆ తర్వాత వాటిని ధ్వంసం చేశారు. ఇవన్నీ ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు జాన్ లూయిస్ బుఖార్డ్ రచించిన ట్రావెల్స్ ఆఫ్ అరేబియా పుస్తకంలోని విషయాలు. మరొక ప్రధానమైన ఆధారం విక్రమ శక క్యాలెండర్ని మక్కాలో ఇస్లామిక్ కల్చర్ రావడానికి ముందు వరకు వినియోగించేవారు. ఇందుకు తిరుగులేని ఆధారం కూడా ఈ ట్రావెల్స్ ఆఫ్ అరేబియా పుస్తకంలో జాన్ లూయిస్ బుఖార్డే రాశారు. ముందు ఈ పేరాలో ఏం రాసిందో తెలుగులో అనువదించి చెప్పుకుందాం. ఇస్లాంకి ముందు ఉన్న ఇక్కడి అరబ్బులు ఇప్పుడున్నట్టుగానే తెల్లటి దీక్షా వస్త్రాలతో కాబాలో పూజలు జరిపేవారు. కానీ ఆ తీర్థయాత్ర ఏటా ఒకే కాలంలో అంటే శిశిర ఋతువులో జరిగేది. అరబ్బులు చాంద్రమానం ప్రకారం మాసాలు లెక్కించేవారు. అలా 3 ఏళ్లకోసారి ఒక నెలను అదనంగా కలిపేవారు. అందువల్ల యాత్రాకాలం ఎప్పుడూ మారేది కాదు. ఇది ఇందులో ఉన్న వివరం. అంటే మన చంద్రమాన క్యాలెండర్ల ప్రకారం శిశిర ఋతువు వచ్చే మాసాలు మాఘం, ఫల్గుణం. జనవరి మధ్య నుంచి మార్చ్ మధ్య వరకు, అంటే మన సంక్రాంతి నుంచి దాదాపు ఉగాది వరకు మక్కా అంతటా మాఘ ఉత్సవాలు జరిగేవన్నమాట. ఇక 3 ఏళ్లకోసారి ఒక మాసాన్ని మనం కూడా ఇప్పటికీ కలుపుతాం. అదే అధిక మాసం. ఆ మాసంలో ఎలాంటి శుభకార్యాలు ఇప్పటికీ చేయరు. అదే విధానాన్ని ఆనాడు మక్కాలో ఉన్న ప్రజలు కూడా పాటించారని జాన్ లూయిస్ చెప్తున్నాడు. ఈ ఖచ్చితమైన క్యాలెండర్ అంటే అధిక మాసాలతో కూడినటువంటి ఈ క్యాలెండర్ని విస్తృతంగా వాడటం మొదలైంది విక్రమ శకం నుంచి. సేమ్ అదే క్యాలెండర్లో ఉన్న అధిక మాసాలు, చాంద్రమానాలు, సరిగ్గా మన సంక్రాంతి సమయానికే ఉత్సవాలు, ఇవన్నీ విక్రమశక క్యాలెండర్ అనుసరించి చేసినవే అని వేరే చెప్పనక్కర్లేదు. అంటే విక్రమాదిత్యుడు విక్రమశక క్యాలెండర్ అరేబియా వరకు పాటించేవారని చెప్పేందుకు ప్రఖ్యాత చరిత్రకారుడు బుఖార్డ్ గ్రంథమే తిరుగులేని ఆధారం. విక్రమాదిత్యుడు పాలన సౌదీ వరకు ఉండేదని చెప్పే ఖచ్చితమైన కాల ఆధారం ఇది. ఇస్లాం ప్రభావం రానంత వరకు ఇక్కడ ప్రజల ఆరాధ్య దైవం విక్రమాదిత్యుడే. వారికి స్వర్ణ యుగాన్ని చూపించి సంస్కృతిని నేర్పింది విక్రమాదిత్య పాలనే. ఆయన ఆనాడు నిర్దేశించిన నియమాలు, ఆజ్ఞలే ఇప్పటికీ అమలవుతున్నాయంటే ఏ శక్తి నడిపిస్తుంది? విక్రమాదిత్య చరిత్రకి ఇంతకన్నా ఆధారాలు కావాలా? అలా ఆసేతు హిమాచలమే కాదు, అరేబియా దేశాల వరకు విక్రమాదిత్యుడి సామ్రాజ్యం ఉండేదని చెప్పేందుకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఈ ఉజ్వల చరిత్రను కావాలనే మన చరిత్ర పుస్తకాల నుంచి మాయం చేశారన్నది నిస్సందేహం. చరిత్ర పుస్తకాల్లో విక్రమాదిత్య చరిత్ర గురించి ఒక్క అక్షరం కూడా ఎందుకు కనిపించదు? దీని వెనుక మాటల్లో చెప్పలేనంత దారుణం ఉంది. ఎందుకంటే క్రీస్తు శకాన్ని భారత్పై రుద్దాలని చూసిన బ్రిటిష్ హిస్టోరియన్లకు విక్రమ శకం అడ్డుపడింది. అలాగే ప్రస్తుత అరబ్ దేశాల్లో ఆనాడు ఇస్లాం రాకముందు ఉజ్వలంగా వెల్లివిరిసిన వైదిక సంప్రదాయాల గురించి లాస్ట్ ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. వాటిని బయటపెట్టడం మన చరిత్రకారులకు అస్సలు ఇష్టం లేదు. అందుకే విక్రమాదిత్య అనే చరిత్రనే దారుణంగా లేపేశారు.
గ్రహగతులపై ఏమాత్రం పరిజ్ఞానం లేని ఖగోళ ప్రమాణాలను పట్టించుకొని ఒక అరకొర శకాన్ని ప్రపంచం మీద రుద్దేందుకు గొప్ప చారిత్రక కాలాన్ని నిర్దేశించిన విక్రమాదిత్య అనే చక్రవర్తే లేడని, అతను కల్పిత పాత్ర అని, ఒక ఊహాజనిత చరిత్ర అని కట్టుకథలు సృష్టించారు. మన పాఠ్య పుస్తకాల నుంచి ఒక మహావీరుడి చరిత్రను, శకకర్తను నిస్సిగ్గుగా చెరిపేశారు. అంతటి విక్రమాదిత్యుడిని చందమామ కథల్లో బేతాళ కథల రాజుగా మార్చేశారు. విక్రమాదిత్య చరిత్రను చెరిపేయడానికి అసలు కారణాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆనాడు బ్రిటిష్ వారు ప్రపంచం మీద బలవంతంగా క్రీస్తు శకాన్ని రుద్దారు. అప్పటికి మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మన ఉగాది కాలంలోనే, అంటే మార్చితోనే సంవత్సరం ప్రారంభమయ్యేది. ఆ క్యాలెండర్లన్నిటికీ మన భారత కాలమానమే ప్రేరణ. కానీ బ్రిటిష్ ఆక్రమణలో మొదలయ్యాక క్యాలెండర్లలో, పాఠ్యపుస్తకాల్లో క్రీస్తు శకాన్ని రుద్దింది. దేశమంతా క్రీస్తు నామస్మరణ జరగాలన్నదే బ్రిటిష్ ఉద్దేశం. ఆ క్యాలెండర్ కూడా బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది కాదు. వారి గ్రెగరియన్ క్యాలెండర్ కూడా రోమన్ల క్యాలెండర్ని మొత్తంగా కాపీ చేసి తయారు చేసిందే. ఈ విదేశీ క్రీస్తు శకం ప్రచారానికి భారత్తో పాటు అరేబియా దేశాల వరకు విక్రమాదిత్యుడి విక్రమ శకం పెద్ద అడ్డుగా నిలిచింది. ఇక ఉజ్జయిని రాజధానిగా విక్రమాదిత్యుడి పట్టాభిషేకం 82 BCEలో జరిగింది. భరతఖండం నుంచి విదేశీ దుష్టశక్తులను విక్రముడు తరిమికొట్టిన సంవత్సరం 57 BCE. ఆ ఘన విజయానికి గుర్తుగా విక్రమాదిత్యుడి చిన్ననాటి స్నేహితుడు, ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు ప్రతిపాదించిన శకమే ఈ విక్రమ శకం. అలా 57 BCEలో విక్రమాదిత్యుడి విక్రమ శకం మొదలైంది. అప్పటి వరకు చాలా శకాలున్నాయి. మహాభారత యుద్ధం తర్వాత భరతఖండమంతా ఉపయోగించిన శకం కలిశకం, యుధిష్ఠిర శకం. అందులో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. 550 BCE నుంచి విదేశీయులు, ముఖ్యంగా సిక్కులు ఎక్కువగా పాటించే శకం సైరస్ శకం. ఇప్పటికీ భారతదేశంలో దొరికే విదేశీయుల శాసనాలను సైరస్ శకం బట్టే లెక్కవేయాలి, మన శకాల బట్టి కాదు. భరతఖండంలో విక్రమాదిత్యుడి కాలం వరకు కలిశకాన్నే పాటించారు. విక్రముడి వరకు ఉన్న శాసనాల్లో కనిపించే శకం ఈ కలిశకమే. కలిశకం ప్రకారం విక్రమాదిత్యుడి పట్టాభిషేకం జరిగిన సంవత్సరం కలిశకం 3020. ఈ కలిశకం కాలాల సంఖ్యలు పెద్దవిగా ఉన్నాయి కాబట్టి చంద్రమాన సూర్యమానాలతో విక్రమాదిత్య తన కాలంలో ఒక అత్యాధునిక కాల పట్టికను తయారు చేయించాడు. అదే ఈ ప్రపంచంలో మొట్టమొదటి క్యాలెండర్. అప్పటి నుంచే సామాన్యులు కూడా ఈ కాల పట్టికను ఉపయోగించడం మొదలుపెట్టారు. బృహత్ సంహిత లాంటి అద్భుత గ్రంథాన్ని రచించిన వరాహమిహిర్ లాంటి మేధావులు తయారు చేసిన కాలపట్టిక ఇది. విక్రమాదిత్య కాలపట్టిక రోమ్ వరకు వెళ్ళింది. విక్రమాదిత్యుడి సమకాలికుడు అయిన జూలియస్ సీజర్ పేరు మీద 46 BCEలో జూలియన్ క్యాలెండర్ వచ్చింది. ఈ క్యాలెండర్ కి కూడా విక్రమాదిత్య కాలపట్టికే ప్రేరణ. ఆ తర్వాత ఎప్పుడో 1500 ఏళ్ల తర్వాత బ్రిటన్ గ్రెగరియన్ క్యాలెండర్ వచ్చింది. అంటే 1500 CE వరకు బ్రిటన్కి ఒక సొంత క్యాలెండరే లేదన్నమాట. విచిత్రం ఏంటంటే ఆ క్యాలెండర్ కూడా మన ఉగాది కాలం నుంచే మొదలయ్యేది. రోమన్ క్యాలెండర్ నుంచి నెలల పేర్లు, విక్రమ శకంలో కాలగణనను కాపీ కొట్టి బ్రిటిష్ వారు గ్రెగరియన్ క్యాలెండర్ను తయారు చేశారు. వాటిలోనే మార్పులు చేసి జనవరి నుంచి మొదలయ్యే క్యాలెండర్ని ప్రచారం చేశారు. ఇప్పటికీ ఎన్ని క్యాలెండర్లున్నా ఏవీ కూడా ఖచ్చితత్వంలో విక్రమశక క్యాలెండర్ దరిదాపుల్లో కూడా రావు. అలా విక్రమశకం నుంచి బ్రిటిష్ వారు వచ్చే వరకు భరతఖండంలో ప్రతి చోట ఉపయోగించిన కాలం విక్రమశకమే. అయితే బ్రిటిష్ వారు తాము తయారు చేసిన క్యాలెండర్కి ఒక కొత్త శకాన్ని జోడించాలని అనుకున్నారు. 525 CEలో డయోనియస్ ఎక్సిగన్ అనే ఒక క్రైస్తవ సన్యాసి ఈస్టర్ను లెక్కించేందుకు BC అంటే బిఫోర్ క్రైస్ట్, AD అంటే క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచి అని అర్థం వచ్చేలా యాండొమిని అని పిలిచాడు. అంటే AD BC. అప్పటి వరకు సొంత క్యాలెండర్ తయారు చేసుకోలేకపోయిన బ్రిటిష్ వారు తాము తయారు చేసిన గ్రెగరియన్ క్యాలెండర్లకి ఈ AD BCల క్రీస్తు శకాన్ని బాగా వాడుకున్నారు. BC ADలకు క్రీస్తు శకం అనే పేరు తగిలించారు. ఈ క్రీస్తు శకానికి ఎలాంటి కాల ప్రమాణ ఆధారాలు లేవు. కానీ క్రీస్తు పేరు మీద ఉన్న కాలాన్ని ఒక శకంగా మార్చి ఇంగ్లాండ్ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. తాము ఆక్రమించిన దేశాల్లో ఈ క్రీస్తు శకాన్ని బ్రిటిష్ వారు రుద్దడం మొదలుపెట్టారు. కానీ ఈ క్రీస్తు శకాన్ని మొదట్లో భారతీయులు పట్టించుకోలేదు.
అందుకు బలమైన కారణం ఉంది. ఎందుకంటే ఇక్కడి వైదిక సాంప్రదాయాల్లో వారాలు ముహూర్తాలు అవసరం. విక్రమశకం కాలపట్టికలో ఇవన్నీ క్లియర్గా ఉండేవి. విక్రమశకం అంటే ఏదో అల్లాటప్పా కాలపట్టిక కాదు, ప్రపంచానికే కాలరేఖగా వర్ధిల్లిన ఉజ్జయిని లెక్కల ప్రకారం పరిశోధన చేసిన కాలపట్టిక. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఉజ్జయిని నగరమే ఒక టైం ల్యాబొరేటరీ. మధ్యప్రదేశ్లో ఉన్న అతి పురాతన పుణ్యక్షేత్రం ఉజ్జయిని. ఉజ్జయిని అనగానే గుర్తొచ్చేది మహాకాళేశ్వరుడు. మహాకాళ అనే పేరే కాలక్రమేణా మహాకాళేశ్వర అయింది. కాలానికి అధిపతి కాళేశ్వరుడు. ఆ మహాకాళేశ్వరుడి భక్తుడు విక్రమాదిత్యుడు. కాలానికి మరో అధిపతి మహాకాళి. ఈ ఇద్దరూ కొలువైన క్షేత్రం ఉజ్జయిని. వేదకాలంలోనే భూమి గోళంగా ఉంటుందని, ఆ గోళానికి మధ్యరేఖ ఉంటుందని, ఆ భూమి చుట్టూ అక్షాంశాలు కాలరేఖలైన రేఖాంశాలు ఉంటాయని మన శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టారు. ఇవన్నీ వేల ఏళ్ల క్రితమే రచించిన సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో ఉన్నాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపు 23.5 డిగ్రీల రేఖను కర్కట రేఖ అంటారు. అదే 23.5 డిగ్రీల దక్షిణ రేఖను మకర రేఖ అంటారు. ఇది కూడా సూర్య సిద్ధాంత గ్రంథంలోనే ఉంది. ఆ పేర్లనే ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. వీటిని ఇప్పటి భాషలో ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ఇవన్నీ చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో చదువుకున్నవే, కానీ అవేంటన్నవి చాలా మందికి తెలియదు. వీటిలో కర్కట రేఖే కాలరేఖ, అంటే కాలం ప్రయాణించే ఊహారేఖ. ఆ కర్కట రేఖ మొదలైన చోటునే మహాకాలం అంటారు, అంటే మీన్ టైం అని అర్థం. సరిగ్గా ఆ కర్కట రేఖపై 0 డిగ్రీల ప్రాంతంలో, అంటే కర్కట రేఖ మొదలయ్యే ప్రాంతంలో కాలం మొదలైన బిందువుపై వెలిసిన స్వయంభూలింగమే మహాకాళేశ్వర లింగం. అదే మహాకాళేశ్వరం. వీటిని మొట్టమొదట కనిపెట్టిందే భారతీయులు. సూర్య సిద్ధాంతం వరాహమిహిర రాసిన బృహత్ సంహితలో వీటి గురించి చాలా వివరాలున్నాయి. ఉజ్జయినికి ఇండియన్ గ్రీనిచ్ గా పేరుంది, కానీ అది తప్పు. నిజానికి గ్రీనిచ్ కన్నా ముందు ప్రపంచానికి ప్రైమ్ మెరిడియన్ టైం జోన్ ఉజ్జయిని. ఉజ్జయిని కాలం బట్టే ప్రపంచ కాలాలు నడిచేవి. అందుకే విక్రమాదిత్యుడి విక్రమశక కాలమానం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. కానీ క్రీస్తు శకాన్ని ప్రపంచంపై రుద్దాలంటే కాలరేఖ ఇంగ్లాండ్లోనే ప్రారంభమైందని చెప్పాలి. అందుకే బ్రిటిష్ వారు మన విక్రమ శకాన్నే కాదు, మన పరిశోధనలను కూడా దోచుకున్నారు. పర్ఫెక్ట్ మీన్ టైం పాయింట్ అయిన ఉజ్జయినిని చరిత్రలో మాయం చేసి ఇంగ్లాండ్లో గ్రీనిచ్ పట్టణం నుంచి కర్కట రేఖ ప్రారంభమైందని శాస్త్రవేత్తలతో చెప్పించారు. ఇప్పుడు మనం వాడుతున్న జిఎంటి అదే. జిఎంటి అంటే గ్రీనిచ్ మీన్ టైం. ఒకప్పుడు ఈ జిఎంటి ఇప్పటి భాషలో చెప్పాలంటే యుఎంటి, అంటే ఉజ్జయిని మీన్ టైం. ఉజ్జయిని మీదుగా కర్కట రేఖ వెళ్లే ప్రాంతాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ప్రభుత్వం చేసిన మార్కింగ్ ఇది. 1884లో గ్రీనిచ్ ప్రాంతాన్ని ప్రైమ్ మెరిడియన్ గా, అంటే ప్రామాణిక కాల కేంద్రంగా గుర్తించి ప్రపంచానికి అదే అలవాటు చేశారు. బ్రిటిష్ రావడానికి ముందు వరకు భారతదేశంలో ఈ ప్రైమ్ టైం పాయింట్ ఉజ్జయిని. ఉజ్జయినిలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు కర్కట రేఖ వెళ్తుంది. అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి విగ్రహంలో స్వామి దక్షిణం వైపు చూస్తాడు. అందుకే శివుడిని దక్షిణామూర్తి అంటారు. కాలాన్ని నియంత్రించే మహాకాలుడి పేరది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ అక్షాంశాలు రేఖాంశాలను బట్టి టైం డిసైడ్ చేసే టెక్నాలజీని మోడర్న్ సైన్స్ 1884లో కనిపెట్టింది. అంటే 150 ఏళ్లు కూడా కాలేదు. కానీ కర్కట రేఖ ఈ ఉజ్జయిని నుంచే వెళ్తుందని వేల ఏళ్ల క్రితమే మన భారతీయులు కనిపెట్టారు. సరిగ్గా ఆ రేఖ వెళ్లే ప్రాంతంలోనే మహాకాళేశ్వరుడి శివలింగం స్వయంభూగా ఏర్పడింది. కాలాన్ని కొలిచే శాస్త్రాన్ని ప్రపంచానికి అందించినది భారతదేశమే. వాటిని ప్రజలకు మరింత సులువుగా చేరవేసినది విక్రమాదిత్య. ఆ కాలాన్ని సూచించే దేవుడే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. మహాకాళేశ్వరుడు, మహాకాళి, కాలభైరవుడు, ఇలా ఉజ్జయినిలో ప్రధాన దేవతలు ఎవరినైనా తీసుకోండి, వారందరూ కాలంతో లింక్ అయి ఉంటారు. అంటే కాలానికి ఉజ్జయినికి ఏదో విడదీయరాని సంబంధం ఉందనే కదా అర్థం. ఇది తెలుసుకునే విక్రమాదిత్యుడు కొత్త కాలాన్ని ఉజ్జయినిలో ప్రారంభించాడు. విక్రమశకం అని పేరు పెట్టారు. బ్రిటిష్ వారు వచ్చే వరకు విక్రమశకమే విస్తృతంగా ఉన్న పంచాంగం. ఇదే బ్రిటిష్ వారికి పెద్ద సమస్య అయి కూర్చుంది. తమ క్రీస్తు శక ప్రచారానికి, జనవరితో మొదలయ్యే క్యాలెండర్ ప్రచారానికి విక్రమశకం, ఉజ్జయిని కాలకేంద్రాలు, కర్కట రేఖ ఇవన్నీ అడ్డుపడ్డాయి. వీటన్నిటినీ చెరిపేయాలని అనుకున్నారు. అప్పటి వరకు ముహూర్తాలు, జాతకాలు అన్నీ ఉజ్జయినిలో ఉన్న కాలానికి, అంటే విక్రమశక పంచాంగాల ప్రకారం ఆయా ప్రాంతాల కాలాలను సర్దుబాటు చేసి పండితులు చెప్పేవారు. ఉజ్జయిని కాలం బట్టే అధిక మాసాలు, పండుగలు నిర్ధారణ అయ్యేవి. అందుకే
ఉజ్జయిని కాల ప్రమాణాన్ని ఎలాగైనా భ్రష్టు పట్టించాలని చేసిన పనే గ్రీనిచ్ మీన్ టైం, జిఎంటి. 1884లో జిఎంటి వచ్చింది. పాఠ్యపుస్తకాల్లో వ్యవహారికంలో జిఎంటిని భాగం చేశారు. ఇప్పటి వరకు అన్ని తరాలు ఇవే చదువుకున్నాం. ఉజ్జయిని అంటే మహాకాలానికి కేంద్రం అనే విషయమే భారతీయులు మర్చిపోయారు. ఈ తరం వారికి అసలు తెలియనే తెలియదు. కనీసం మన ప్రభుత్వాలు కూడా చరిత్రలో భాగంగానైనా సరే ఈ గొప్ప విషయాన్ని తెలియజేయటం లేదు. కాలం మీద మన చరిత్రలో జరిగిన పరిశోధనలు, వరాహమిహిర లాంటి శాస్త్రజ్ఞుల గురించి కూడా మన పుస్తకాల్లో ఎలాంటి పాఠాలు ఉండవు. కావాలని మాయం చేశారు. కారణం, వరాహమిహిర గురించి చెప్పాలంటే అతని స్నేహితుడైన విక్రమాదిత్య చరిత్ర గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. అందుకే మొత్తం మాయం చేసేశారు. మొదట్లో ఈ క్రీస్తు శకం క్యాలెండర్లను భారత్లో ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే విక్రమాదిత్యుడు విక్రమశకం 57 BCEలో ప్రారంభమైంది. ఇప్పటి క్యాలెండర్ సంవత్సరాల కన్నా విక్రమశకం 57 ఏళ్లు ముందు ఉంటుంది. ఇప్పుడు నడుస్తున్న సాధారణ శకంలోని సంవత్సరానికి 57ని కలపాలన్నమాట. అంటే 2026కి 57ని కలపాలి. ఆ లెక్కన విక్రమ శకం ప్రకారం మనం 2083లో ఉన్నాం. ఇది ప్రాచీన భారత కాలమానం ప్రకారం మన అసలైన సంవత్సరం. మన క్యాలెండర్ క్లియర్. శుక్లపక్షం 15 రోజులు, కృష్ణపక్షం 15 రోజులు, 30 రోజులు నెల, వారానికి 7 రోజులు, చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాదితో సంవత్సరం ప్రారంభం, 360 రోజులు సంవత్సరం, 12 నెలలు, 3 ఏళ్లకోసారి అధిక మాసంతో ఈ ఎక్స్ట్రా రోజులు క్లియర్. పైగా ముహూర్తాలకు ఇంగ్లీష్ క్యాలెండర్ అసలు పనికిరాదు. అందుకే తిథివార నక్షత్రాలు ఉన్న క్యాలెండర్నే భారతీయులు ఫాలో అయ్యేవారు. కనుక భారత్లో మొదట ఈ క్రీస్తు శకాన్ని పట్టించుకునే నాదుడే లేడు. క్రీస్తు శకం ముఖ్య ఉద్దేశమే క్రీస్తుని రోజు ప్రజల నోళ్లలో నానేలా చేయడం. ప్రతి ఇంట్లోనూ బ్రిటిష్ క్యాలెండర్ ఉండాలి. ప్రతి పాఠశాలలోనూ చరిత్ర పాఠాల్లోనూ క్రీస్తు శకం అనే మాట పిల్లల నోళ్లలో నానాలి. ఇది బ్రిటిష్ ఉద్దేశం. అలా భారతీయుడు క్రీస్తు శకాన్ని అలవాటు చేసుకోవాలంటే విక్రమ శకాన్ని మర్చిపోవాలి. అసలు విక్రమ శకమే లేకుండా చెయ్యాలి. అప్పుడే బ్రిటిష్ వారికి ఒక దారుణమైన ఆలోచన వచ్చింది. 1751లో బ్రిటిష్ క్యాలెండర్ యాక్ట్ అని తీసుకొచ్చారు. తప్పనిసరిగా అధికార కార్యాలయాల్లోనూ అన్ని చోట్ల ఈ క్యాలెండర్నే వాడాలని రూల్ పెట్టారు. ఆర్కియాలజీ తవ్వకాల్లో విక్రమాదిత్య చరిత్రను పూర్తిగా చెరిపేశారు. ఆఖరికి విక్రమాదిత్యుడే నిర్మించిన ధ్రువస్తంభ పేరు కుతుబ్ మీనార్గా మార్చేసి ఆ అబ్జర్వేటరీ చరిత్రను కూడా మార్చేశారు. అప్పటి వరకు భారతీయులు సమ్రాట్ విక్రమాదిత్య చరిత్రను ఘనంగా చెప్పుకునేవారు. బ్రిటిష్ చరిత్ర పుస్తకాలు వారి విద్యా విధానాల్లో విక్రమాదిత్య చరిత్రను లేపేసి పనిలో పనిగా వైదిక ధర్మాన్ని నిలబెట్టిన రాజుల చరిత్రలను మాయం చేసి 2000 ఏళ్ల ఘన చరిత్రను భ్రష్టుపట్టించారు. అలా బ్రిటిష్ ప్లాన్ సక్సెస్ అయింది. మన చరిత్రలో అత్యంత శక్తివంతమైన చక్రవర్తి విక్రమాదిత్యను మాయం చేసేశారు. మనము మర్చిపోయాం. విక్రమాదిత్యుడు చందమామ బేతాళ కథల్లో కనిపించే ఒక జానపద రాజు అయిపోయాడు. విక్రమాదిత్యుడు 2000 ఏళ్లు బతికాడని కొత్త కొత్త కథలు సృష్టించారు. వాటితో సినిమాలు తీసి ప్రచారం చేశారు. మొత్తానికి విక్రమాదిత్య అనే చక్రవర్తి చందమామ కథల్లో చెప్పే ఊహాత్మక పాత్రే తప్ప నిజం కాదని, సక్సెస్ఫుల్ గా ఒక అబద్ధాన్ని నిజం చేసినది మాత్రం మన సూడో చరిత్రకారులే. విక్రమాదిత్యుడు జీవించి ఉన్న కాలం 120 ఏళ్లు. అందుకు చారిత్రక ఆధారాలున్నాయి. అతను 2000 ఏళ్లు బతికాడని ప్రచారం చేసింది అతను ఊహాపాత్రగా సృష్టించేందుకు చెప్పిన కట్టుకథ. మన ప్రభుత్వాలు కూడా టీవీల్లో, పుస్తకాల్లో ఆ కథలను జనాల మెదళ్లలో పడిపోయేలా ప్రచారం చేశారు. అలా మన చరిత్రలో ఒక కొత్త శకాన్ని సృష్టించిన శకపురుషుడు, కాలంతో ఎన్నో ప్రయోగాలు చేసిన విక్రమాదిత్యుడు ఊహాజనిత చక్రవర్తిగా, కథల్లో సృష్టించిన జానపద రాజుగా మిగిలిపోయాడు. అలా బ్రిటిష్ వారు సమ్రాట్ విక్రమాదిత్య చరిత్రనే చెరిపేశారు. అలా ప్రపంచ చరిత్రలో ఏ చక్రవర్తికి జరగనంత అన్యాయం విక్రమాదిత్యకు జరిగింది. ఒక కాలాన్ని, ఒక శకాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు జరిగిన కుట్ర ఇది. అఖండ భరతఖండాన్ని పాలించి ధర్మ సంస్థాపన చేసిన సమ్రాట్ విక్రమాదిత్యుడి ఘన చరిత్ర కనుమరుగైపోయింది. మరి ఢిల్లీలో ఉన్న ధ్రువస్తంభ అసలు చరిత్ర ఏమిటి? ఇక విక్రమాదిత్యకు సంబంధించిన ఆధారాల గురించి చెప్పుకుందాం. వాటిలో మొట్టమొదటిది ఢిల్లీలో టీవీగా నిలబడిన కుతుబ్ మీనార్. కుతుబ్ మీనార్ ఇస్లామిక్ కట్టడం అని చదువుకున్నాం కదా. మరి విక్రమాదిత్యకు ఈ మీనార్కి సంబంధం ఏమిటి అని చాలా మందికి సందేహం రావచ్చు. కుతుబ్ మీనార్ ఇస్లామిక్ కట్టడం కాదు అని చెప్పేందుకు చాలా ఆధారాలే ఉన్నాయి. 100కి 100 పాళ్ళు ఇది వైదిక నిర్మాణం. మరీ ముఖ్యంగా ఆ ధ్వజం దేవుడికి సంబంధించిన కోవెలో
మతపరమైన నిర్మాణమో అసలే కాదు. ఆ ధ్వజం వరాహమిహిరుడి అంతరిక్ష పరిశోధనల కోసం విక్రమాదిత్యుడు నిర్మించిన పరిశోధనా కేంద్రం, అబ్జర్వేటరీ. ధ్రువస్తంభగా పిలుచుకునే ఈ కుతుబ్ మీనార్ అసలు చరిత్రను ఇప్పుడు చెప్పుకుందాం. కుతుబ్ మీనార్ గా చరిత్ర పుస్తకాల్లో కనిపించే ఈ నిర్మాణం ఢిల్లీలో ఒక ప్రఖ్యాత సందర్శనా కేంద్రం. ఇటుకలతో నిర్మించిన 237 అడుగుల ప్రాచీన కట్టడం. ఇటుకలతో నిర్మించిన ఇంత పెద్ద మీనార్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, ఇదొక్కటే. అందుకే ఈ నిర్మాణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ అద్భుత నిర్మాణం ప్రాచీన భారతీయ చరిత్రకు సాక్ష్యం. ముఖ్యంగా విక్రమాదిత్య ఉనికిని చెప్పే నిర్మాణం. అందుకే ఈ నిర్మాణం చరిత్రనే మార్చేశారు. ఢిల్లీలో మెహరౌలీ అనే ప్రాంతంలో ఈ కుతుబ్ మీనార్ ఉంది. ఈ మీనార్ పై ఎప్పటి నుంచో చర్చ ఉంది. ఈ కుతుబ్ మీనార్ చుట్టూ మన వైదిక పంచాంగాల్లో చెప్పే 27 నక్షత్రాలైన అశ్వని, భరణి పేర్లతో సూచించే ఆలయాలు లేదా ప్లానిటోరియంస్ ఉండేవి. వాటితో పాటు మన హిందూ దేవతల ఆలయాలు కూడా ఉండేవి. ఇప్పటికీ వాటి అవశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. వాటిని కాపాడాలని, పునరుద్ధరించాలని కోర్టులో కేసులు కూడా నడిచాయి. కుతుబ్ మీనార్ చరిత్ర గురించి చాలా పరిశోధనలు జరిగాయి. ఈ నిర్మాణాన్ని విక్రమాదిత్యుడు 57 BCE నుంచి 1 CE మధ్య నిర్మించిన కట్టడంగా తెలుస్తోంది. కొందరు చరిత్ర పరిశోధకులు కూడా ఈ నిర్మాణం సామాన్య శకం 1వ శతాబ్దం నాటిదని చెప్తుంటారు. ఇందుకు ఒక ముఖ్యమైన గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ ఒకటి 1977లో జరిగింది. ఎంఎస్ భట్నాగర్ ఒక ప్రఖ్యాత హిస్టరీ ప్రొఫెసర్. ఆయన 1977 జూన్ 10న కుతుబ్ మీనార్ చరిత్ర వాస్తవాలని చెప్తూ పరిశోధనా పత్రాలను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ ఆ నిజాలను అప్పటి ప్రభుత్వాలు బయటకు రానీయలేదు. ఆ పరిశోధన ఏమిటంటే 1961లో కొందరు చరిత్ర విద్యార్థులు కుతుబ్ మీనార్ ప్రాంతాన్ని పర్యటించారు. ఒక సెమినార్ నిర్వహించారు. అక్కడ కుతుబ్ మీనార్ను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ చరిత్ర అధికారిని ఆ విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడిగారు. అవేంటంటే, 1వ ప్రశ్నగా అసలు మీనార్ ఎందుకు కట్టారు అని అడిగారు. విజయానికి సంకేతంగా కట్టారని ఆ అధికారి సమాధానం చెప్పారు. ఇక 2వ ప్రశ్నగా ఎవరి మీద ఎవరు విజయం సాధించారు అని విద్యార్థులు అడిగారు. అందుకు సమాధానంగా పృథ్వీరాజ చౌహాన్ మీద ఘోరీ సాధించిన విజయానికి గుర్తుగా ఈ మీనార్ కట్టారని ఆ అధికారి చెప్పారు. 3వ ప్రశ్నగా యుద్ధం ఎక్కడ జరిగింది అని ఆ విద్యార్థులు అడిగారు. పానిపట్లో జరిగిందని ఆ చరిత్ర అధికారి చెప్పారు. ఢిల్లీ నుంచి ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానిపట్లో యుద్ధం జరిగితే ఇక్కడ ఢిల్లీలో మీనార్ ఎందుకు కట్టారని ఆ విద్యార్థులు అడిగారు. అందుకు ఆ అధికారి దగ్గర సమాధానం లేదు. ఆ సెమినార్లోనే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే, ఘోరీ రాజధాని ఢిల్లీ కాబట్టి ఇక్కడ మీనార్ కట్టారని చెప్పారు. అప్పుడు విద్యార్థి ఆయనకు గొప్ప కౌంటర్ ఇచ్చాడు. అదేంటంటే, ఘోరీ సామ్రాజ్యానికి ఏనాడు ఢిల్లీ రాజధానిగా లేనే లేదు. ఘోరీ రాజధాని ఘజని. అంటే ఒక హిస్టరీ ప్రొఫెసర్ కి కూడా ఘోరీ రాజధాని ఏంటో తెలీదు. పోనీ ఆ చరిత్ర ప్రొఫెసర్ లెక్కల ప్రకారం చూసుకున్నా ఈ మీనార్ కడితే ఘజనీలో కట్టాలి, ఢిల్లీలో కాదు. ఆ చరిత్ర విద్యార్థులు మరో ప్రశ్న వేశారు. ఒకవేళ ఈ మీనార్ని ఘోరీనే కడితే అప్పుడు ఈ మీనార్ పేరు ఘోరీ మీనార్ అవ్వాలి గాని కుతుబ్ మీనార్ అని ఎందుకు పేరు పెట్టారు అని అడిగారు. అప్పుడు ఆ అధికారి ఏం చెప్పాడంటే, ఘోరీకి ఇష్టమైన బానిస కుతుబుద్దీన్ ఐబక్. ఘోరీ గుర్తుగా అతనే ఈ మీనార్ కట్టించాడట. కుతుబుద్దీన్ కట్టాడు కాబట్టే ఆ పేరు వచ్చిందట. అప్పుడు విద్యార్థులు మరో కౌంటర్ వేశారు. ఈ మీనార్ ఘోరీ ఉన్నప్పుడు కట్టింది అని చరిత్రలో ఉంది. అలాంటప్పుడు ఘోరీ బతికుండగా అతని బానిస అయిన కుతుబుద్దీన్ ఐబక్ సుల్తాన్ ఎలా అవుతాడు? అది అసాధ్యం. పైగా ఘోరీ మరణం తర్వాత కుతుబుద్దీన్ లాహోర్ని పరిపాలించాడు, ఢిల్లీని కానే కాదు. కుతుబుద్దీన్ ఢిల్లీ రాజధానిగా ఎప్పుడూ పరిపాలించనే లేదు. ఆయన మరణించింది కూడా లాహోర్లోనే. మరి ఢిల్లీ నుంచి ఎక్కడో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాహోర్ రాజధానిగా పరిపాలించిన కుతుబుద్దీన్ ఢిల్లీలో మీనార్ ఎందుకు కట్టాడు? ఇదే డౌట్ ని విద్యార్థులు అడిగితే ఆ చరిత్ర ప్రొఫెసర్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక నోళ్లు మూసుకున్నారు. ఈ డీటెయిల్స్ తోనే చరిత్ర పుస్తకాల్లో కుతుబ్ మీనార్ చరిత్రను తప్పుగా చెప్తున్నాం అని హిస్టరీ ప్రొఫెసర్ భట్నాగర్ ఓ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ రిపోర్ట్ ఏమైందో కూడా తెలియదు. మీరు ఢిల్లీలోని కుతుబ్ మీనార్కి వెళ్తే అక్కడి గైడ్లు కూడా ఈ అర్థం పర్థం లేని సోదే చెప్తుంటారు. నిజానికి కుతుబ్ మీనార్లో కుతుబ్ అంటే అదేదో రాజు పేరో సుల్తాన్ పేరో కాదు. కుతుబ్ అంటే అంతరిక్షం లేదా ధ్రువం. అంతరిక్షాన్ని దగ్గర నుంచి చూపించే మీనార్ అని అర్థం. కనీసం ఈ అర్థం కూడా సోకాల్డ్ చరిత్రకారులకు తెలియదు. ఒక తప్పుడు చరిత్రను సృష్టించి ఈ మీనార్ని అసలు ఢిల్లీతో సంబంధమే లేని
కుతుబుద్దీన్ ఐబక్ తన ప్రియమైన సుల్తాన్ ఘోరీ జ్ఞాపకార్థం కట్టించాడని ఇప్పటికీ చెప్తున్నారు. మరి కుతుబ్ మీనార్గా చెప్తున్న ఈ కట్టడం అసలు చరిత్ర ఏమిటి? అది ఒక అద్భుతమైన చరిత్ర, ఖగోళ పరిశోధనా చరిత్ర. ప్రపంచానికి నాగరికత తెలియని రోజుల్లోనే మన దేశంలో ఖగోళ పరిశోధనలు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు సజీవ సాక్ష్యం ఈ ధ్రువస్తంభ లేదా ధ్రువధ్వజం. కుతుబ్ మీనార్ అసలు పేరు ధ్రువధ్వజం. అంతరిక్ష ధ్రువాలను పరిశోధించేందుకు, గ్రహ గమనాలను లెక్కకట్టేందుకు అంతెత్తున నిర్మించిన ప్రపంచపు మొట్టమొదటి వేధశాల లేదా అబ్జర్వేటరీ ఈ ధ్రువధ్వజం. అంటే ఇదొక శాస్త్ర పరిశోధనాశాల. మన భారతీయ చరిత్ర పుస్తకాల్లో ప్రపంచానికే విజ్ఞానం నేర్పిన మన ఆర్యభట్ట, వరాహమిహిర, భాస్కరాచార్య లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తల గురించి మచ్చుకు కూడా కనిపించవు. వీరి సిద్ధాంతాలనే కాపీ చేసి చెప్పిన విదేశీ సైంటిస్టుల కథలే ఉంటాయి. ఖగోళ శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఆర్యభట్ట అయితే, ఆ ఖగోళ శాస్త్రంలో లోతుగా పరిశోధనలు చేసిన మరో శాస్త్రవేత్త వరాహమిహిర. ఆ వరాహమిహిరుడు సమ్రాట్ విక్రమాదిత్య బాల్య స్నేహితుడు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. విక్రమాదిత్య నవరత్నాల్లో ఒకరు వరాహమిహిర. వరాహమిహిర గొప్ప శాస్త్రవేత్త, గణితం, ఖగోళ శాస్త్రాల్లో దిట్ట. వరాహమిహిరుడి విస్తృత పరిశోధనల కోసం అతని మిత్రుడు సమ్రాట్ అయిన విక్రమాదిత్య నిర్మించిన శాస్త్ర పరిశోధనశాలే ఈ ధ్రువధ్వజం లేదా ధ్రువస్తంభ. ఈ పరిశోధన పాఠశాల ప్రాంగణానికి విక్రమాదిత్య పెట్టిన పేరేంటో తెలుసా? తన మిత్రుడు మిహిరుడి పేరు మీద మిహిరావళి అని పేరు పెట్టాడు. మిహిరా అంటే వరాహమిహిరుడు, ఆవళి అంటే సముదాయం లేదా కాంప్లెక్స్ అని అర్థం. అంటే ఇక్కడ ఒక్క ధ్రువస్తంభం మాత్రమే కాదు, ఖగోళ పరిశోధనలకు కావలసిన ఎన్నో ప్రయోగశాలలు ఉండేవని ఆ సముదాయం లేదా ఆవళి అనే పేరు వల్ల అర్థమవుతోంది. ఆ మిహిరావళి అనే పేరే కాలక్రమేణా మారి ఇప్పుడు మెహరౌలి అయింది. ఈ ప్రాంగణాన్ని నిర్మించి 2025 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని ఆ పేరుతోనే పిలుస్తున్నామన్నమాట. మరి ఇది ఇస్లామిక్ కట్టడం కాదు అని చెప్పే ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? ఒకటి కాదు, కొన్ని వందల ఆధారాలున్నాయి. మనం ముందరి ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. సమ్రాట్ విక్రమాదిత్యకు కాలంపై పరిశోధనలు చేయడం చాలా ఇష్టం. 57 BCEలో విక్రమ శకాన్ని ప్రారంభించాక కాలాన్ని సూచించే ఒక బృహత్ నిర్మాణాన్ని, అలాగే కాలంలో మార్పులను సులభంగా గుర్తించే పరిశోధనాశాలను వరాహమిహిర కోసం విక్రమాదిత్య నిర్మించాడు. ఆ లెక్కలకు తగ్గట్టే కాలానికి ఒక రూపాన్ని ఇచ్చే నిర్మాణమే ఈ ధ్రువధ్వజం. ఈ నిర్మాణాన్ని మనం ఎలా చూసినా అది కాలాన్నే గుర్తు చేస్తూ ఉంటుంది. చాలా కాలం క్రితం చాలా ఎత్తు నుంచి హైవర్ అనే పరిశోధకుడు విమానంలో ఏరియల్ వ్యూలో ఈ మీనార్ ఫోటోలను తీశాడు. అక్కడి నుంచి చూస్తే ఈ మీనార్ భారతీయ సంస్కృతికి చిహ్నమైన కలువ ఆకారంలో కనిపిస్తుంది. అది కూడా ఖచ్చితమైన 24 రేకులున్న కలువ నిర్మాణం. అంటే ఒక్కో రేకు ఒక్కో గంటను సూచించేలా కట్టారు. ఒక దినానికి 24 గంటలు. అలా ఒక దినాన్ని సూచించేలా ఈ ధ్రువ స్తంభాన్ని డిజైన్ చేశారు. అలాగే భారతీయ సంప్రదాయంలో కమలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రపంచమంతటికీ తెలుసు. ఒకప్పుడు ఈ మీనార్ ఇంకా ఎత్తుగా ఉండేది. ఈ మీనార్లో 7 అంతస్తులు ఉండేవి. వారానికి 7 రోజులు కాబట్టి అందుకు సూచికగా 7 అంతస్తులు నిర్మించారు. విదేశీ ఆక్రమణల సమయంలో 2 అంతస్తులను కూల్చేశారు. కూల్చేసిన విషయం దూరం నుంచి కూడా తెలుస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ మీనార్ పై అంతస్తు వరకు ఎక్కాలంటే 360 మెట్లు ఎక్కాలి. విక్రమ శకం ప్రకారం లేదా మన తెలుగు సంవత్సరాల ప్రకారం అయినా సరే మనకు ఒక సంవత్సరానికి 360 రోజులు. అందుకు తగ్గట్టుగానే ఈ మీనార్లో అన్ని అంతస్తులకు కలిపి 360 మెట్లు కట్టారు. ఇక ఈ మీనార్ చుట్టూ 27 నక్షత్రాలను సూచించే చిన్న చిన్న అబ్జర్వేటరీస్ ఉండేవి. వాటిని మన సంప్రదాయం గుర్తు వచ్చేలా ఆలయాల ఆకారంలో నిర్మించారు. 27 నక్షత్ర దేవతల ఆలయాలు ఈ మీనార్ చుట్టూ అందంగా ఉండేవి. ముహూర్తాలకు మనం అనుసరించే నక్షత్రాలు 27. అశ్వని, భరణి, కృత్తిక ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఒక్కో నక్షత్రానికి ఒక్కో అధి దేవత ఉంటుంది. ఆ దేవతా ఆలయాలే ఈ మీనార్ చుట్టూ ఉండేవి. ఇస్లామిక్ దండయాత్రల్లో కూల్చిన ఆ అవశేషాలు ఈ చుట్టుపక్కలే ఉన్నాయి. ఇప్పటికీ చూడవచ్చు. ఇది కూడా ఖగోళ విశేషమే. ఇక మరో అద్భుతం, ప్రతి ఏడాది జూన్ 22న ఈ మీనార్ నీడ భూమి మీద పడదు. అలా నీడ పడకుండా ఉండేందుకు భూమికి సరిగ్గా 5 డిగ్రీల వంపుతో ఈ ధ్వజాన్ని నిర్మించారు. అసలు ఆ రోజుల్లో ఎంత సైంటిఫిక్ టెక్నాలజీ, గణితంలో ఎంత మేధస్సు ఉండేదో ఈ ఒక్క ఆధారంతో చెప్పవచ్చు. ఈ అద్భుతం కూడా
ఖగోళ పరిజ్ఞానానికి సంబంధించిందే. ఆలయాల నీడ భూమి మీద పడకుండా నిర్మించే వాస్తు విజ్ఞానం మన భరతఖండంలో వేల ఏళ్ల కిందటి నుంచి ఉంది. ఎలా చూసినా ఈ మీనార్ గణితం, ఖగోళ శాస్త్రాల పరిశోధనా స్థలంగానే కనిపిస్తోంది. ఒక ఇస్లాం కట్టడంలా ఏ మూల కనిపించదు. ఈ ధ్రువస్తంభం పరిసరాల్లో చెక్కిన ఎన్నో అద్భుత హిందూ శిల్పాలను నాశనం చేశారు. ఈ ప్రాంగణంలో అడుగు పెడితే అడుగడుగునా కనిపించే వైదిక ఆనవాళ్లు, వాటిని కూల్చి పైన కట్టిన మసీదులు, అరబిక్ రాతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మరి విక్రమాదిత్యుడు మాత్రం ఢిల్లీలోనే ఈ అబ్జర్వేటరీని ఎందుకు నిర్మించాడు? ఎందుకంటే అబ్జర్వేటరీకి అనువైన స్థలం కావాలి. మహాభారత కాలంలో పాండవుల రాజధాని నగరం ఇంద్రప్రస్థం. ఆ ఇంద్రప్రస్థమే నేటి ఢిల్లీ. ప్రస్తుత పురాణాఖిలాలో ఆనాటి మహాభారత ఆనవాళ్లు చాలా బయటపడ్డాయి. ఇప్పటి ఢిల్లీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టే ఆనాడు కృష్ణుడు ఆ ప్రాంతంలో పాండవులను ఇంద్రప్రస్థం నిర్మించమన్నాడు. విశ్వకర్మ నగరాన్ని నిర్మిస్తే మయసభ లాంటి అద్భుత భవనాన్ని మయుడు పాండవుల కోసం నిర్మించాడు. పాండవుల జాతక చక్రాలను, అక్కడి గ్రహ గమనాలను పరీక్షించిన విశ్వకర్మ ఈ ఇంద్రప్రస్థ ప్రాంతం క్షత్రియులకు అనుకూలం కాబట్టి ఆ ప్రాంతం గొప్ప రాజ్యంగా ఎప్పటికీ వర్ధిల్లుతుందని ఆనాడు విశ్వకర్మ అక్కడ నిర్మించాడు. అందుకే మహాభారతంలో అసలైన రాజధాని అయిన హస్తినాపురం పోయినా ఆ తర్వాత ఇంద్రప్రస్థం లేదా ఇప్పటి ఢిల్లీ ఇప్పటికీ ఎంతో మంది రాజులు, సుల్తాన్లకు రాజధాని అయింది. ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప నిర్మాణాన్ని విక్రమాదిత్యుడు ఇంద్రప్రస్థంలోనే నిర్మించేందుకు మొదటి కారణం ఇదే. ఇక రెండోది, ఈ కుతుబ్ మీనార్ ప్రాంగణంలో ఎప్పటికీ తుప్పుపట్టని ఇనుప స్తంభం ఉంది. ఇదంతా ఒకప్పుడు విష్ణు ఆలయం. ఈ విష్ణు ఆలయానికి ముందు ఉన్న ధ్వజస్తంభమే ఈ విష్ణు ధ్వజమైన ఉక్కు స్తంభం. ఆనాటికి లోహశాస్త్రంలో భరతఖండం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉందో చెప్పే సాక్ష్యమే ఈ ఇనుప స్తంభం. ఈ స్తంభం ఉన్న శాసనంలో గుప్తరాజుల్లో అత్యంత శక్తివంతుడిగా పేరు పొందిన చంద్రగుప్త II పేరు ఉంటుంది. ఈ చంద్రగుప్త II బిరుదే విక్రమాదిత్య. ఆ చంద్రగుప్త విక్రమాదిత్య అంతటి వీరుడు కావాలనే సమ్రాట్ విక్రమాదిత్యకు ఆ పేరుని అతని తండ్రి గంధర్వసేన పెట్టాడు. గుప్తుల తర్వాత ఆ ఆలయాలను విక్రమాదిత్యుడు అభివృద్ధి చేశాడు. అందుకే ఈ ప్రాంతంతో విక్రమాదిత్యకు ఎంతో అనుబంధం ఉంది. 3 కాలాల్లో 3 వాతావరణాలు ఉత్కృష్టంగా ఉండే ఇంద్రప్రస్థ ప్రాంతం ఖగోళ పరిశోధనలకు ఉత్తమమైనదని వరాహమిహిరు లాంటి మేధావుల సలహాతోనే ఈ బృహత్ నిర్మాణాన్ని విక్రమాదిత్య ఇక్కడ నిర్మించాడని చెప్పుకోవాలి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అబ్జర్వేటరీ, ఖగోళ పరిశోధనాశాల అయిన ధ్రువస్తంభ అసలైన చరిత్ర. ఖచ్చితంగా ఈ మీనార్పై విక్రమాదిత్యకు సంబంధించిన శాసనాలు ఉండి తీరాలి. విధ్వంసంలో భాగంగా చెరిగిపోయి ఉండవచ్చు లేదా చెరిపేసి ఉండవచ్చు. పైగా ఈ మీనార్ని సుల్తాన్లు ఆక్రమించాక ఈ కట్టడంపై అరబిక్ రాతలు రాశారు. ఇక్కడ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆ విధ్వంసంలో ఎన్నో ఆధారాలు కనుమరుగైపోయాయి. కుతుబ్ మీనార్ అని చెప్పే ఈ ధ్రువస్తంభ ప్రాంగణంలో అత్యద్భుతమైన శిల్ప కళ ఉట్టిపడే విష్ణువు విగ్రహం, గణపతి విగ్రహంతో పాటు ఎన్నో అద్భుత శిల్పాలను ధ్వంసం చేశారు. శిథిలాలను కూడా ఈ చుట్టుపక్కలే చూడవచ్చు. ఇంతకు ఆ మీనార్కి కుతుబ్ మీనార్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా. అరబిక్ లో కుతుబ్ అంటే అంతరిక్షం లేదా ధ్రువం, ధ్రువం అంటే యాక్సిస్ అనే అర్థం వస్తుంది. ఆకాశాన్నంటే ఆ ధ్వజానికి అంతరిక్ష ధ్వజం అని అర్థం వచ్చేట్టు ఇస్లామిక్ జమానాలో ఆ పేరు పెట్టారని అనుకోవడమే కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ధ్రువస్తంభ లేదా ధ్రువధ్వజానికి అరబిక్ భాషలో కుతుబ్ మీనార్ అని అర్థం. అంతే తప్ప ఇది కుతుబుద్దీన్ ఐబకో ఘోరియో కట్టిన ఆధారాలేవి ఇక్కడ కనిపించవు. కుతుబ్ మీనార్ అయినా, విష్ణుధ్వజమైన, ధ్రువస్తంభ అయినా ఇప్పుడు ఎవరికీ నష్టం లేదు. కానీ అసలు చరిత్ర మాత్రం ఈ తరానికి ఖచ్చితంగా తెలియాలి. లేకపోతే మనం కూడా చరిత్రహీనులమే అవుతాం. విక్రమాదిత్య చరిత్రకు సంబంధించిన ఆధారాలు లేవని, అతను ఊహాత్మక పాత్ర అని చాలా మంది అర్ధజ్ఞాన చరిత్రకారులు అంటుంటారు. కానీ కావాల్సినన్ని ఆధారాలున్నాయి. బ్రిటిష్ వారే విక్రమాదిత్యుడు గొప్ప చక్రవర్తి అని అంగీకరించిన మన హిస్టోరియన్లు మనది కాని చరిత్రను, అవసరమే లేని చెత్తను పాఠాలుగా చరిత్ర పుస్తకాల్లో నింపారు. విక్రమాదిత్య లాంటి ఎంతో మంది గొప్ప చక్రవర్తుల చరిత్రలను చెరిపేశారు. ఇదంతా భారత చరిత్రను తగ్గించి చూపించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసినవే. కానీ విక్రమాదిత్య ఘన చరిత్రను చెప్పే ఎన్నో ఆధారాలు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. కాళిదాసు లాంటి గొప్ప మేధావులు, బౌద్ధ సాహిత్యాలు, ఇండియన్ యాంటిక్వరీ లాంటి బ్రిటిష్ చారిత్రక గ్రంథాలు, ఇంకెన్నో ఆధారాలు విక్రమాదిత్య చరిత్రను కాలాలతో సహా చెప్పాయి. విక్రమాదిత్య గురించి, అతని ఘనతల గురించి చెప్పిన పక్కా ఆధారాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విక్రమాదిత్య రాజ్యంలో నవరత్నాల గురించి తెలియని వారు ఉండరు. వారిలో అందరికీ తెలిసినవాడు కాళిదాసు. కాళిదాసు గొప్ప రచయిత, కవి మాత్రమే కాదు, గొప్ప చరిత్రకారుడు కూడా. కాలతంత్రాన్ని అభ్యసించిన జ్యోతిష్య పండితుడని చాలా కొద్ది మందికే తెలుసు. కాళిదాసు, వరాహమిహిర రాసిన గ్రంథాలన్నిటిలో విక్రమాదిత్య చరిత్ర విస్తృతంగా ఉంది. అంతేకాదు, కాళిదాసు తాను ప్రత్యక్షంగా చూసిన విక్రమాదిత్య చరిత్రను రికార్డ్ చేసిన గ్రంథం ఇప్పటికీ దొరుకుతోంది. అదే జ్యోతిర్విదాభరణం. ఇది కాళిదాసు రచించిన జ్యోతిష్య చరిత్ర గ్రంథం. ఇందులో విక్రమాదిత్య చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ గ్రంథం గురించి చాలా మందికి తెలియదు. తెలియకుండా చేశారంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఈ జ్యోతిర్విదాభరణ గ్రంథంలో 22వ అధ్యాయం మొత్తం కాళిదాసు తన కళ్లతో ప్రత్యక్షంగా చూసిన విక్రమాదిత్య చరిత్రను రికార్డ్ చేశారు. విక్రమాదిత్య చరిత్రకు కాళిదాసు గ్రంథాలను మించిన ఆధారాలేముంటాయి? విక్రమాదిత్య పాలించిన రాజ్యాల గురించి జ్యోతిర్విదాభరణ గ్రంథంలో ఉన్న ఒక శ్లోకం ఇది. కాంభోజ గౌడాంధ్రక మాళవాననాః శ్రీ విక్రమార్కస్య సురాజ్య గౌర్జరాః స్వవర్ణధర్మ క్రియయోజ్వలీకృతం యశోభిగాయం త్యదునాపితే జనాః. ఇందులో విక్రమాదిత్యుడు భరత ఖండంలో పాలించిన రాజ్యాల గురించి కాళిదాసు తన జ్యోతిర్విదాభరణ గ్రంథంలో రాశారు. ఈ శ్లోకం ప్రకారం కాంభోజ అంటే ఇప్పటి కాంబోడియా వరకు, గౌడ రాజ్యం ఇప్పటి బంగ్లాదేశ్, బెంగాల్, ఆంధ్ర రాజ్యం అంటే ఇప్పటి ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు, మాళవ రాజ్యం అంటే ఇప్పటి మధ్యప్రదేశ్ అంతా, అనార్త రాజ్యం అంటే ఇప్పటి గుజరాత్ తీర ప్రాంతం అంతా, సౌరాష్ట్ర అంటే ఇప్పటి మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలు, గుర్జరా అంటే రాజస్థాన్. ఈ రాజ్యాలతో పాటు నేపాల్, కశ్మీర్ వరకు భరతఖండం మొత్తాన్ని విక్రమాదిత్యుడు పాలించాడని కాళిదాసు తన జ్యోతిర్విదాభరణ గ్రంథంలో స్పష్టంగా రాశారు. కల్హణుడి రాజతరంగిణిలో కూడా విక్రమాదిత్యుడి సామంత రాజ్యమే కశ్మీర్ అని ఉంటుంది. కల్హణుడి రాజతరంగిణిలో విక్రమాదిత్యుడి కాలంలో ఉన్న కశ్మీర్ చరిత్రే మాతృగుప్త చరిత్ర. విక్రమాదిత్యుడి పాలనా కాలంలో కశ్మీర రాజు శ్రేష్ఠసేన. అతని మరణం తర్వాత అక్కడ ఎన్నో రాజకీయాలు జరిగాయి. కశ్మీర్ శత్రువుల పరం అయ్యే ప్రమాదంలో పడింది. అప్పుడు భయపడిన కశ్మీర్ మహామంత్రి సమ్రాట్ విక్రమాదిత్య చక్రవర్తి ఆదేశం కోసం కబురు పెట్టాడు. అప్పట్లో కశ్మీర్ ఉజ్జయినికి సామంత రాజ్యం. అప్పుడు విక్రమాదిత్యుడు తన దగ్గర కవిగా పనిచేసిన గొప్ప మేధావి, ధర్మం తప్పనివాడు అయిన మాతృగుప్తుడిని కశ్మీర్ రాజుగా నియమించాడు. ఇప్పుడు మనం చూస్తున్న శ్రీనగర్ మాతృగుప్తుడు అభివృద్ధి చేసిన నగరమే. విక్రమాదిత్యుడి కాలంలోనే కశ్మీర్ గొప్పగా అభివృద్ధి చెందింది. విక్రమాదిత్యుడే మాతృగుప్తుడిని కశ్మీరు రాజుగా నియమించాడని కల్హణ రాజతరంగిణిలో స్పష్టంగా ఉంది. ఇక కాళిదాసు రచించిన జ్యోతిర్విదాభరణ గ్రంథం విక్రమాదిత్య చరిత్రకు తిరుగులేని ప్రామాణిక గ్రంథం. ఆ జ్యోతిర్విదాభరణ గ్రంథాన్ని కాళిదాసు ఎప్పుడు రాశాడో ఆయనే ఆ గ్రంథంలో రాసుకున్నారు. ఈ జ్యోతిర్విదాభరణ గ్రంథాన్ని కలిశకంలో వైశాఖ మాసంలో 3068వ సంవత్సరంలో మొదలు పెట్టానని, అదే ఏడాది కార్తీక మాసంలో పూర్తి చేశానని కాళిదాసు ఈ గ్రంథం పీఠికలో రాసుకున్నారు. 7 నెలల పాటు ఈ గ్రంథాన్ని రాశారన్నమాట. కలిశకం 3068 అంటే ఇప్పటి కాలం ప్రకారం 33 BCE. అంటే కాళిదాసు ఖచ్చితంగా విక్రమాదిత్య కొలువులోనే ఉన్నాడని చెప్పే ఆధారం జ్యోతిర్విదాభరణ. 82 BCE నుంచి 19 CE వరకు విక్రమాదిత్యుడు పరిపాలించాడు. అంటే కాళిదాసు ఖచ్చితంగా విక్రమాదిత్య కొలువులోనే ఉన్నాడని చెప్పే ఆధారం ఈ జ్యోతిర్విదాభరణ. విక్రమాదిత్య గొప్పదనం గురించి కాళిదాసు అదే జ్యోతిర్విదాభరణ గ్రంథంలో రాసిన ఈ శ్లోకం చూడండి. అధేహ పర్వవ్రత కాల నిర్ణయాదనంతరం గ్రంథ నిరూపణ క్రమం భ్రువే తథా విక్రమ మేదినీ విభో రవి ప్రజానందకరస్య వర్ణనం. ఈ శ్లోకంలో విక్రమ మేదినీ విభో, ఇందులో మేదిని అంటే ప్రపంచం, లోకం అనే అర్థాలు వస్తాయి. మరో అర్థంలో ముందరి ఎపిసోడ్లలో చెప్పుకున్నట్టు మక్కా, మదీనా రాజ్యాల వరకు విక్రమాదిత్యని దేవుడిలా చూశారనే అర్థం వస్తుంది. అభి ప్రజానందకర అంటే అర్థం విక్రముడిని దేవుడిలా ఆరాధించారని అర్థం. అంటే అరబిక్ దేశాల వరకు విక్రమాదిత్యుడు వైభవంగా పాలించాడని కాళిదాసు చెప్పిన ఆధారం ఇది. ఇక కాళిదాసు జ్యోతిర్విదాభరణ గ్రంథంలో 22వ చాప్టర్లో 7వ శ్లోకం విక్రమాదిత్యుడి పాలన ఎంత వైశాల్యం వరకు విస్తరించిందో చెప్పే శ్లోకం. ఆ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. వర్షే శృతి స్మృతి విచార వివేక రమ్యే శ్రీభారతే ఖద్రుతి సంమిత దేశపీఠే మొత్తోధునా కృతిరియం సతి మాళవేంద్రే శ్రీ విక్రమార్క నృపరాజవరే సమాసీత్. ఇందులో 180 అనే సంస్కృత అంకెను కూడా
కాళిదాసు రాశారు. ఇది విక్రమాదిత్య పరిపాలనా వైశాల్యాన్ని అంకెలతో సహా కాళిదాసు ప్రత్యక్షంగా చూసి చెప్పిన శ్లోకం. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చూద్దాం. భరతఖండంలో 180 అతిపెద్ద యోజనాల పొడవు, అంతే వెడల్పు ఉన్న విస్తీర్ణం ఉన్న ప్రాంతమంతా మాళవేంద్రుడు అయిన విక్రమాదిత్యుడు శాసించాడు అని ఈ శ్లోకం అర్థం. ఒక పెద్ద యోజనం సుమారు 12 మైళ్ళు, అంటే సుమారుగా ఒక యోజనం అంటే 16 కిలోమీటర్లు. ఆ లెక్కన 3000 కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ప్రాంతాన్నంతటిని విక్రమాదిత్య పాలించాడని అర్థం. ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి దూరానికి సరిపోతుంది. అలాగే విక్రమాదిత్య రాజధాని అయిన ఉజ్జయిని నుంచి అరబిక్ దేశాల దూరానికి కూడా సరిపోతుంది. అంటే భరతఖండం నుంచి ఇప్పటి అరబిక్ దేశాల వరకు విక్రమాదిత్యుడు పాలించాడని చెప్పేందుకు తిరుగులేని ఆధారం కాళిదాసు చెప్పిన ఈ శ్లోకం. ఇక విక్రమాదిత్యుడి సభలో నవరత్నాల గురించి చాలా స్పష్టంగా కాళిదాసు తన గ్రంథంలో రాశారు. మనం నవరత్నాలు అంటాం, కానీ విక్రమాదిత్య ఆస్థానంలో మొత్తం 16 మంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారని కాళిదాసు శ్లోకం చెప్తుంది. ఆ శ్లోకం ఏంటో చూద్దాం. శంఖు సువాగ్ వరరుచిర్మణి రంగుదత్తో జిష్ణు స్త్రిలోచనా హరిహి ఘటకర్పరాఖ్యః అన్యేపి సంతి కపయోమరసింహ పూర్వ యస్తైవ విక్రమ నృపస్య సభసదోమి సత్యో వరాహమిహిరః సుతసేనా నామ శ్రీ బాదరాయణ మనిత్థ కుమారసింహః శ్రీ విక్రమార్క నృప సంసది సంతి చైతే శ్రీకాళతంత్ర కవయస్య పరే మాదాద్య. కాళిదాసు జ్యోతిర్విదాభరణ గ్రంథంలో 22వ అధ్యాయంలో 8, 9 శ్లోకాలివి. విక్రమాదిత్య సాహిత్య సభలో మేధావులు ఎవరెవరుండేవారో చెప్పే శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఉన్న మేధావుల పేర్లు ఏంటంటే శంఖు, వరరుచి, మణి, అంగుదత్త, జిష్ణు, త్రిలోచన, శుక్లయజుర్వేదానికి భాష్యం రాసిన హరిస్వామి, ఘటకర్పర, అమరసింహ, సత్యాచార్య, వరాహమిహిర, సుతసేన, బాదరాయణ, మణిత్థ, కుమారసింహ, నేను అంటే కాళిదాస్ అన్నమాట. వీరితో పాటు ధన్వంతరి లాంటి గొప్ప గొప్ప వైద్యులు, సాహిత్యవేత్తలు ఎంతో మంది విక్రమాదిత్య ఆస్థానంలో ఉన్నారు అని కాళిదాసు శ్లోకానికి అర్థం. ఈ శ్లోకంలో కాళిదాసు తనకు తాను సాహిత్యవేత్తగానే కాదు, జ్యోతిష్య శాస్త్రంలో, కాలతంత్రంలో పండితుడిగా కూడా చెప్పుకున్నాడు. కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్న అద్భుత పండితుడు, చరిత్రకారుడు కాళిదాసు. ఈ శ్లోకం తరువాత విక్రమాదిత్య ఆస్థానంలో నవరత్నాలుగా సత్కారం పొందిన 9 మంది మేధావుల గురించి కాళిదాసు శ్లోకం రాశాడు. ఆ శ్లోకం ఏంటంటే ధన్వంతరి క్షపణ కామరసింహ శంకు వేతాళ భట్ట ఘటకర్పర కాళిదాసః ఖ్యాతో వరాహమిహిరో నృపతేః సభాయాం రత్నాని వై వరరుచిన్నవ విక్రమస్య. ఈ శ్లోకం విక్రమాదిత్య ఆస్థానంలో ఉన్న 9 మంది మేధావులు, నవరత్నాల గురించి కాళిదాసు రాసిన శ్లోకం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే ధన్వంతరి, క్షపణక, అమరసింహ, శంకు, వేతాళభట్టు, ఘటకర్పర, కాళిదాస, ప్రపంచ ఖ్యాతి పొందిన వరాహమిహిర, వరరుచి, ఈ 9 మంది విక్రమాదిత్య ఆస్థానాన్ని అలంకరించిన నవరత్నాలు అని కాళిదాసు వర్ణించారు. ఈ నవరత్నాలు సాధించిన గొప్ప విజయాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. ఇదే కాదు, జ్యోతిర్విదాభరణలోని 22వ అధ్యాయం 11వ శ్లోకంలో సమ్రాట్ విక్రమాదిత్య రాజ్యం శక్తిని కాళిదాసు వర్ణించాడు. ఆ శ్లోకం ఇది. అష్టౌ యస్య శతాని మండల ధరాధీశాః సభాయాం సదా స్యుః సంసత్పరిణాః కోటి సుభటాః సత్పండితాః షోడశ దైవజ్ఞ దశ షణ్మితాశ్చ బిషజో భట్టాస్తదో ఢాడినో వేదాజ్ఞ రసచంద్రమ విజయతే శ్రీ విక్రమః సోదిభూః. ఇది శ్లోకం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే విక్రమాదిత్య చక్రవర్తి అధికారంలో 800 మంది సామంతులు ఉండేవారు. 16 మంది గొప్ప పండితులు, 16 మంది గొప్ప ఖగోళ పరిశోధకులు, జ్యోతిష్య శాస్త్రవేత్తలు, 16 మంది ప్రసిద్ధ వైద్యులు, 16 మంది భట్టులు, ఇలా ఎంతో మంది ఉండేవారని ఈ శ్లోకానికి అర్థం. ఈ భట్టు అనే మేధావులు మంత్రులుగా ఉండేవారు. విక్రమాదిత్య మంత్రిగా ఉన్న భట్టి ఈ 16 మందిలో శ్రేష్ఠుడు. భట్టి విక్రమార్క అనే పేరు అలానే వచ్చింది. ఇక విక్రమాదిత్య సైన్యం గురించి జ్యోతిర్విదాభరణ గ్రంథంలో కాళిదాసు ఇలా రాశాడు. యస్యాష్టాదశ యోజనాని కటకే పాదాతి కోటిత్రయం వాహనా మయుతాయుతంచ నవతి స్త్రిఘ్నా కృతిర్హస్తినాం నౌకా లక్ష చతుష్టయం విజయనోయస్య ప్రయాణే భవత్సోయం విక్రమ భూపతిర్విజయతే నాణ్యో ధరిత్రీధరః. ఆనాడు ప్రపంచంలో విక్రమాదిత్య సైన్యమే అతి శక్తివంతమైనది. విక్రమాదిత్య పాలించిన ప్రతి రాజ్యంలోనూ సైనిక శక్తిని పెంచారు. అది చెప్పే శ్లోకమే ఇది. విక్రమాదిత్య ఆధీనంలో ఉన్న అన్ని సామంత రాజ్యాల్లో కలిపి ఆనాడు పదాతి దళాలు 3 కోట్లు ఉండేవట.
శ్లోకంలో మొదటి లైన్లో ఉన్న పదాతి కోటిత్రయం అంటే 3 కోట్ల ఆర్మీ. అలాగే వాహన మయుతాయుతంచ అంటే వాహనాలు, రథాలు, గుర్రాలు, ఇతర వాహనాలు కలిపి ఆయుతం అంటే 10 కోట్లు ఉండేవి. అలాగే నవతి స్త్రిఘ్న కృతిర్ హస్తినాం, ఇందులో హస్తి అంటే ఏనుగులు. ఈ ఏనుగులు 24,300 ఉండేవి. ఇక నౌకాదళంలో ఆనాడు విక్రమాదిత్య సైన్యాన్ని మించింది ప్రపంచంలోనే లేదు. నౌకా లక్ష చతుష్టయం అంటే 4 లక్షలు. నౌకా పరిజ్ఞానంలో ప్రాచీన భారత్ని మించిన దేశం ఇంకోటి లేదు. భరతఖండ వ్యాప్తంగా విక్రమాదిత్యుడి ఆధీనంలో పెద్ద పెద్ద నౌకలు 4 లక్షలు ఉండేవి. ఇంత సైన్యం ఉంది కాబట్టే ఆనాడు ప్రపంచంలోని ఏ రాజ్యము కూడా భరతఖండం వైపు కన్నెత్తి చూడలేకపోయింది. అలాగే దేశం మొత్తం మీద వేద సంస్కృతి, వేద ధర్మాన్ని ప్రతిష్ఠించిన సమ్రాట్ విక్రమాదిత్య. అందుకే విదేశీ చరిత్రనే ఎక్కువగా ప్రేమించిన మన హిస్టోరియన్లకు విక్రమాదిత్యుడు నచ్చలేదు. ఇంత గొప్ప సమ్రాట్ హిస్టరీని పూర్తిగా ఆధారాలు కూడా లేకుండా చెరిపేశారు. కానీ కాళిదాసు జ్యోతిర్విదాభరణ గ్రంథం చదివితే విక్రమాదిత్యుడి చరిత్ర కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. ఇంత క్లియర్గా విక్రమాదిత్య చరిత్రకు ఆధారాలున్నాయి. ఇక విక్రమాదిత్యుడి గురించి విదేశీయులు రాసిన ఆధారాలను ఇప్పుడు చెప్పుకుందాం. బ్రిటిష్ కాలంలో భారత పురావస్తు శాఖ విభాగంలో కీలకంగా పనిచేసిన చరిత్రకారుల్లో ఒకరు జేమ్స్ బర్గెస్. ఇతను 1872 నుంచి 1933 మధ్య ఇండియన్ యాంటిక్వరీ పేరుతో భారత ప్రాచీన చరిత్రకు సంబంధించిన చాలా వివరాలను సేకరించి ఎన్నో వాల్యూమ్స్గా ప్రచురించారు. ఆ ఇండియన్ యాంటిక్వరీలో 13వ వాల్యూంలో విక్రమాదిత్య గురించి కూడా ఉంది. బ్రిటిష్ వారి పురావస్తు పరిశోధనల్లో విక్రమాదిత్యకు సంబంధించిన ఆధారాలు దొరికినా బయటపెట్టలేదన్నమాట. ఎందుకంటే విక్రమ శకాన్ని పూర్తిగా మాయం చెయ్యాలంటే విక్రమాదిత్య చరిత్రను కూడా మాయం చెయ్యాలన్నదే వారి దురుద్దేశం. ఇండియన్ యాంటిక్వరీలో 13వ వాల్యూమ్ ముఖ్యమైనది. ఈ వాల్యూమ్ 1884లో పబ్లిష్ అయింది. ఈ 13వ వాల్యూంలో 411 నుంచి 415 పేజీల మధ్య ఉన్న వివరాలివి. ఇందులో ఈ పేజీని చూస్తే సరిగ్గా విక్రమాదిత్యుడు జన్మించిన 101 BCE నాటికి నేపాల్లో సూర్యవంశరాజులు పరిపాలిస్తున్నారు. వీరు గుప్త వంశీకులకు సన్నిహితులు. విక్రమాదిత్య పాలన నాటికి ఈ నేపాల్ సామంతరాజ్యంగా ఉండేది. విక్రమాదిత్యుడు స్వయంగా నేపాల్ వెళ్లి విక్రమ శకాన్ని నేపాల్లో అధికారిక శకంగా ప్రారంభించారు. వీరు వంశంలో రాజులు నేపాల్లో ఆ శకాన్ని తమ అధికారిక శకంగా నిర్ధారించినట్లు ఇండియన్ యాంటిక్వరీలో స్పష్టంగా ఉంది. ఇప్పటికీ నేపాల్లో అధికారిక శకం విక్రమ శకమే. ఇంకో పేజీలో ఈ వివరాలున్నాయి. 728 CEలో నేపాల్ రాజు గుణకామ దేవ అతను కాంతిపుర అనే నగరాన్ని నిర్మించాడు. అదే ప్రస్తుత నేపాల్ రాజధాని ఖాట్మాండు. ఈ ఖాట్మాండు ప్రాంతంలో ఒకప్పుడు తంబేల్ అనే గ్రామం ఉండేది. ఇప్పటికీ ఆ ప్రాంతం ఖాట్మాండులో భాగంగా ఉంది. ఆ గ్రామం చాలా ఆహ్లాదకరంగా ఉండేదని, గతంలో విక్రమాదిత్యుడు నేపాల్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోనే బస చేసేవారని నేపాల్ చరిత్ర స్పష్టంగా చెప్తోంది. ఆయన బస చేసిన ప్రాంతమే ప్రస్తుతం ఖాట్మాండుగా అభివృద్ధి చెందింది. ఈ వివరాలు కూడా ఇండియన్ యాంటిక్వరీ పుస్తకంలోనే ఉన్నాయి. ఇంత స్పష్టంగా నేపాల్లో విక్రమాదిత్య చరిత్రను ఆధారాలతో సహా చెప్తుంటే ఆ మహానుభావుడి చరిత్రకు సంబంధించిన ఒక్క పాఠం కూడా లేకుండా మన పాఠ్యపుస్తకాల్లో చెరిపేశారు. ఇక ప్రసిద్ధ చరిత్ర పర్యాటకుడు టాలమీ. ఇతని గురించి చాలా మంది చదివే ఉంటారు. అతను భారతదేశంలో చాలా ప్రాంతాలు పర్యటించి యాన్షియంట్ ఇండియా అనే గ్రంథం రాశాడు. ఇందులో టాలమీ ఏం రాశాడంటే, ఈ గొప్ప నగరం ఉజ్జయినిని ప్రాచీన కాలంలో అవంతి అని పిలిచేవారు. ఇప్పుడు ఈ మహానగరం శకులను దేశం నుంచి తరిమి కొట్టిన విక్రమాదిత్య మహారాజు రాజధానిగా ప్రసిద్ధి చెందింది. విక్రమాదిత్య మహారాజు భరతఖండం అంతటినీ పాలించాడు. ఈ ఉజ్జయిని నగరం వైదిక ధర్మాన్ని పాటించే ప్రజల సప్త మోక్ష నగరాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందింది. ఇదంతా రాసింది టాలమీనే. టాలమీ గ్రెకో రోమన్ పర్యాటకుడు, గ్రీస్ దేశానికి చెందినవాడు. ఇతని కాలం సామాన్య శకంలో 150వ సంవత్సరం అంటే 150 CE 82 BCE నుంచి 19 CE వరకు విక్రమాదిత్యుడు పరిపాలించాడు. ఆ తర్వాత అతని మనవడు శాలివాహనుడు 78 CEలో విక్రమాదిత్య తర్వాత అంతటి శక్తివంతమైన చక్రవర్తిగా పాలించాడు. అంటే శాలివాహనుడి తర్వాత కాలంలో టాలమీ ఉజ్జయినిని సందర్శించాడు. అప్పటికీ ఆ ప్రాంతం విక్రమాదిత్యుడి వంశం పాలనలోనే ఉంది. కాబట్టి విక్రమాదిత్యుడి ఘన చరిత్ర గురించి ప్రత్యక్షంగా చూసి టాలమీ ఈ వివరాలన్నీ రాశాడు. విక్రమాదిత్య చరిత్రకు తిరుగులేని ఆధారం, సాక్ష్యం టాలమీ రాసిన యాన్షియంట్ ఇండియా. ఆనాడు ప్రతి ప్రపంచ పర్యాటకుడికి ఆసక్తి కలిగించిన దేశం
భారతదేశం. మన వాళ్లకు విదేశీయులు చెప్పేదే అసలు చరిత్ర కదా. మరి టాలమీ విక్రమాదిత్య గురించి, అతని ఘన చరిత్ర గురించి తన గ్రంథంలో చాలా విషయాలు రాశాడు. ఇక విక్రమాదిత్యుడు వైదిక ధర్మాన్ని అనుసరించినా మిగిలిన ధర్మాలను కూడా ఎంతో బాగా ఆదరించాడు అని చెప్పేందుకు బౌద్ధులు రాసిన చారిత్రక గ్రంథం మహావంశ అతిపెద్ద ఆధారం. విక్రమాదిత్య శకం గురించి మహావంశ గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది. బౌద్ధుల మహావంశ గ్రంథంలో ఇలా ఉంటుంది. బౌద్ధులు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దక్షిణగిరి ఆలయం అనేవారు. బౌద్ధ భిక్షువుల్లో ప్రముఖులు కొందరు ఉజ్జయిని నుంచి 40,000 మంది భిక్షువులతో కలిసి సిలోన్లోని అనురాధపురంలో బౌద్ధ స్తూప నిర్మాణం కోసం వెళ్లారు. అందుకు విక్రమాదిత్యుడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. ఇది జరిగిన సరిగ్గా 50 ఏళ్లకు విక్రమాదిత్య మహారాజు శకులను అంతమొందించి కొత్త శకాన్ని నిర్మించాడని మహావంశ గ్రంథంలో బౌద్ధులు రాసుకున్నారు. 57 BCEలో విక్రమ శకం మొదలైంది. అంటే బౌద్ధ భిక్షువులు విక్రమాదిత్యుడి కాలంలో సుమారుగా 100 BCE కాలంలో శ్రీలంకకు వెళ్లారన్నమాట. విక్రమాదిత్యుడి కాలానికి, అతని ఘన చరిత్రకు బౌద్ధులు రాసిన అతిపెద్ద ఆధారం ఇది. పైగా ఇతర ధర్మాలను విక్రమాదిత్యుడు ఎంతలా గౌరవించాడో ఆదరించాడో చెప్పే సాక్ష్యం కూడా. 1783 కాలంలో విలియం జోన్స్ భారత్లో బ్రిటిష్ ప్రధాన న్యాయమూర్తిగా ఉండేవాడు. కలకత్తాలో పనిచేసేవాడు. అతను భారత సంస్కృతికి ఆకర్షితుడే 1784లో ఏసియాటిక్ సొసైటీని ఏర్పరిచాడు. జోన్స్ మన వేదాలను, భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని స్టడీ చేశాడు. సంస్కృతంలో మంచి పట్టు సంపాదించాడు. ఆయన తన పుస్తకాల్లో విక్రమాదిత్య చరిత్ర గురించి చాలా గొప్ప మాటలు రాశాడు. ఆయన ఏం చెప్పాడంటే, నాకు విక్రమాదిత్య ఘన చరిత్రపై ఎలాంటి అనుమానాలు లేవు. ఇప్పటికీ భారతీయుల మనసులో విక్రమాదిత్యుడి అద్భుత చరిత్ర చెరిగిపోలేదు. నేను భారతదేశంలో ప్రతి చోట విక్రమాదిత్యుడి గురించి మాట్లాడుకోవడం విన్నాను. భారతీయ గృహాల్లో విక్రమశక పంచాంగాలు వారి జీవితాల్లో భాగమైపోయాయి. వారు విక్రమశక కాలాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా విక్రమాదిత్య చరిత్రను అంగీకరించకపోతే అది చారిత్రక తప్పిదమే అవుతుంది. ఒక బ్రిటిష్ వాడు మన సాహిత్యాన్ని పరిశోధించి, చరిత్రను శోధించి ప్రపంచంలోనే అద్భుతమైన చక్రవర్తి విక్రమాదిత్య అని చెప్తుంటే, మనవాళ్లు మాత్రం విక్రమాదిత్యుడు ఊహాజనిత పాత్ర అనే భావ దారిద్ర్యంలో బతుకుతున్నారు. విక్రమాదిత్య చరిత్రను పూర్తిగా చెరిపేసింది స్వతంత్రం వచ్చాక మన చరిత్ర పాఠ్యపుస్తకాలను అడ్డమైన అబద్ధాల చరిత్రతో నింపేసిన చరిత్రకారులే. ఇవి విక్రమాదిత్య చరిత్రకు సంబంధించిన తిరుగులేని ఆధారాలు.